నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇద్దరూ వారి వారి ధర్మం కోసమే పనిచేశారు. ప్రాణాలు కోల్పోయి ఆయా కుటుంబాల్లో కన్నీటి వ్యధ మిగిల్చారు. ఒకరేమో చంపబడ్డారు, మరొకరేమో చనిపోయారు. కానీ రెండు సంఘటనల్లో ప్రజానీకం విడిపోయింది. వేర్వేరు సందర్భాల్లో స్పందించిన తీరు భిన్నంగా ఉంది. సోకాల్డ్ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా, కొన్ని పార్టీలు వ్యవహరించినటువంటి తీరుపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి, ఎందుకు ఈ హిపోక్రసీ అనే సందేహాలు వినిపిస్తున్నాయి. పాస్టర్ సరే, పూజారి మనిషి కదా? అసలు మతోన్మాదులు ఎవరు? మత రాజకీయం చేస్తోంది ఎవరు? అక్టోబర్ 26న పూజారి హత్య, 2025 మార్చి 24న పాస్టర్ మరణం. చనిపోయిన ఇద్దరు ధర్మబోధకులే. ఒకరేమో చంపబడ్డారు, మరొకరేమో చనిపోయారు. 2018 అక్టోబర్ 26న వరంగల్లో పూజారి సత్యనారాయణ హత్యకు గురయ్యారు. గుడిలో మైక్ పెద్ద సౌండ్తో పెట్టాడని ఆ పక్కనే ఉన్న మసీద్ ఇమాం సయ్యద్ సాదిక్ హుస్సేన్ ఆలయ పూజారిపై అమానుషంగా దాడి చేసి హతమార్చాడు. 2025 మార్చి 24న హైదరాబాద్ నుంచి బైక్పై రాజమహేంద్రవరం బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పగడాల ప్రవీణ్ మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పూజారైనా పాస్టరైనా ఇద్దరు వ్యక్తులవి ప్రాణాలే. చంపబడ్డా చనిపోయినా ఆ బాధిత కుటుంబాల వేదన రోదన వర్ణనాతీతం. ఇద్దరి కుటుంబాలు అనాథలైపోయాయి. వేరువేరుగా జరిగిన సంఘటనలపై సమాజం సానుభూతి వ్యక్తం చేయడం కనీస ధర్మం. కానీ ఏం జరిగింది, ఏం జరుగుతోంది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. వరంగల్లో పూజారి సత్యనారాయణ హత్యపై హిందూ సంఘాలు, బీజేపీ మాత్రమే స్పందించాయి. వాళ్ల స్థాయిలో వాళ్లు నిరసన వ్యక్తం చేశారు. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మౌనంగా ఉంది. ఆనాటి ప్రతిపక్షం కాంగ్రెస్, వామపక్షాలు సైతం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తించాయి. చనిపోయింది హిందూ పూజారి, హత్య చేసింది ముస్లిం కాబట్టి బహుశా ఓటు బ్యాంకు రాజకీయం కారణం కావచ్చు. కానీ పాస్టర్ ప్రవీణ్ విషయంలో స్పందన అసాధారణం. 2025 జనవరిలోనే నెల్లూరులో ఉండే ఓ ముస్లిం మతస్థుడు బహిరంగంగా ప్రవీణ్ పగడాలను బెదిరించాడు. తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు, క్రిస్టియన్ ముస్లిం నాయకులు ఒకే వార్త చుట్టూ తిరుగుతూ ప్రజల్ని తిప్పే ప్రయత్నం చేశారు. కొన్ని పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చాయి. కొన్ని ఛానళ్ల హడావుడి మామూలుగా లేదు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కామెంట్లు, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్టేట్మెంట్లు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోస్టులతో వెంటనే రియాక్ట్ అయ్యారు. నిజానికి పూజారి సత్యనారాయణ ఓ సాధారణ జీవితం గడిపాడు. దేవాలయ కమిటీ ఇచ్చిన జీతం, భక్తులిచ్చే కానుకలతో జీవితాన్ని నెట్టుకొచ్చారు. పాస్టర్ ప్రవీణ్ లైఫ్ స్టైల్ పూర్తి భిన్నంగా ఉంది. పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలో మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి ఎవరి వ్యక్తిగత జీవితాలు వారివే. మనం పూర్తిగా లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరూ కులం, మతం చూడకుండా బాధితులను చూసే గుణాన్ని అలవాటు చేసుకోవాలి. చేతనైతే సాయం చేయాలి. అదే అన్ని మతాల సారాంశం, అసలైన మనిషి తత్వం. రైట్. పాస్టర్ ప్రవీణ్ మరణం, అలాగే పూజారి సత్యనారాయణ హత్య, ఈ రెండు సంఘటనల్లో వెలువడినటువంటి స్పందనలు, అభిప్రాయాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకు ఈ తేడాలు? దీనిపైనే ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు విహెచ్పి నాయకులు వెంకటేశ్వరరాజు గారు. నమస్కారం అండి వెంకటేశ్వర గారు. అండ్ అలాగే నేను సైతం సమాజం కోసం ఫౌండర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ గారు కూడా స్టూడియోలో ఉన్నారు. నమస్తే షఫీ గారు. అండ్ అలాగే మనతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రోజా గారు. నేను రామ్మోహన్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎస్. సో షఫీ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఏ మతమైనా సరే, మీరు మోటివేషనల్ స్పీకర్ కాబట్టి, ఏ మతమైనా సరే కోరుకునేది అల్టిమేట్గా శాంతి. అవును, ఎగ్జాక్ట్లీ రైట్. సో ఆ శాంతి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా ప్రదర్శింపబడుతోంది. అంటే నేను చెప్పినట్టుగా పూజారి సత్యనారాయణ మరణం అది హత్య. అది అందరూ పోలీసులు సైతం ప్రూవ్ చేశారు. జ్యుడిషియరీ అరెస్ట్ అయ్యి కూడా ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. సంతోషం. కానీ అక్కడ
వచ్చినటువంటి రెస్పాన్సెస్ వేరుగా ఉన్నాయి. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ ది అనుమానాస్పద మృతి, ఇంకా ఎవరు కూడా దానిపైన ఎలాంటి డిక్లరేషన్ లేదు. స్టిల్ వాళ్ళు మాత్రం ఇది హత్య అని డిక్లేర్ చేసేసి రకరకాల నిరసనలు, రకరకాల అభిప్రాయాలు ఈ రకంగా వ్యక్తం చేయడం ఎంతవరకు కరెక్ట్? విషయం ఏంటంటే అండి, ఎప్పుడైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక మతానికి సంబంధించి ఒక కులానికి సంబంధించిందని కాదు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఇప్పుడు ఇదే ప్రవీణ్ పగడాల గారి విషయం ఉంది, అది చూస్తే రోడ్ యాక్సిడెంటా లేక ఇన్సిడెంటా అనేది ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎంతమంది అయితే బయటకు వచ్చేసి మీడియా సమక్షంగా ఇది హత్య అని చెప్పేసి డిక్లేర్ చేయడం తప్పు, ఇది రోడ్డు ప్రమాదం డిక్లేర్ చేయడము తప్పే. ఇప్పుడు కొంచెం ఒక రెండు మూడు నిమిషాల ముందు మన న్యూస్ ఛానల్లోనే ఒకటి హత్య, ఒకటి రోడ్డు ప్రమాదం అని మనమే డిక్లేర్ చేసేసాం. దీంట్లో నుంచి మనం ఉండాలి అంటే ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడే డిక్లరేషన్ ఎవరు చేయకూడదు, ఏ మీడియా కూడా చేయకూడదు అన్నది. అయితే ఇక్కడ నేను ఖండిస్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా కొంతమంది వచ్చేసి మాకు అనుమానం ఉంది, ఫలానా 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 వ్యక్తుల మీద అనుమానం ఉందని చెప్పి పేర్లు కూడా ప్రకటించేశారు. ఇది ఇంకా ఘోరమైన విషయం. అది అంటే ఎప్పుడైతే ఒక 4 పేర్లు చెప్పేశారో, ఒకవేళ వారు కాకపోయి ఉన్నట్లయితే ఒక శత్రుతాన్ని కొని తెచ్చుకున్నట్లే కదా. అది చాలా పెద్ద తప్పు చేశారు. అంటే ఎప్పుడు కూడా సమన్వయం పాటించే విధంగా ప్రజల్ని రెచ్చగొట్టకుండానే వాళ్ళకి అనుమానం ఉంటే అనుమానం ఉన్నటువంటి పేర్లు డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. సార్ మాకు అనుమానం ఉంది అని ఇవ్వాలి తప్ప, ఇన్వెస్టిగేట్ చేయండి చెప్పాలి తప్ప, ప్రజల్లోకి వచ్చేసి ఇలా జరిగిందని ఈ విధంగా మాట్లాడడం 100% తప్పు. ఎందుకంటే అల్టిమేట్గా మనకు కావాల్సింది లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉండాలి, మన ప్రజల మధ్య విభేదం రాకూడదు. ఓవరాల్గా ఏమైపోయిందంటే, ఈరోజు అతిపెద్ద బిజినెస్ ఏదైనా ఉందంటే మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా మతమే అయిపోయింది. మతమే అతిపెద్ద వ్యాపారం అయింది. ఈ విషయం ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో లేకుండా పోయారు. ఈరోజు రాజకీయం కూడా మతం అనే ఎమోషన్ని వాడుకుని రాజకీయం చేస్తుంటే చూస్తున్నాం. నేషనల్ వైడ్ కానీ స్టేట్ వైడ్ కానీ ఒక దగ్గర కులం ఉంటుంది, ఒక మతం ఉంటుంది. ఈ అమాయకమైన ప్రజలు బలైపోతున్నారు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ రాకముందే మీకు అనుమానం ఉంటే అనుమానం ఉందని చెప్పండి, కానీ వ్యక్తుల పేర్లు ప్రకటించకూడదు. మొదటి విషయం, మాకు అనుమానం ఉందని భావస్వేచ్ఛం అనుకుంది, ఫ్రీడమ్ ఆఫ్, కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం తప్పు. అవును కదా. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా నేను ప్రజలందరికీ చెప్తున్న విషయం ఏంటంటే, వెయిట్ చేద్దాము, అసలు ఏం రిపోర్ట్ వస్తుంది. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అది యాక్సిడెంట్ అని తెలియదు అనుకోండి, అది దైవచిత్తం అని చెప్పేసి యాక్సెప్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేసి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే చట్టాలంటే మనం గౌరవించాలి. ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందని చెప్తే ఖచ్చితంగా చట్టం దాని మీద యాక్షన్ తీసుకుంటుంది, న్యాయం జరగాలని మనం వాయిస్ రేస్ చేయాల్సిందే. కాబట్టి అప్పటికి ఆగకుండా ముందు నుంచే వాయిస్ రేస్ చేయడం సమంజసమైన విషయం కాదు. ఇక్కడేమో వచ్చేస్తున్నారు. ఇది యాక్సిడెంట్ అనే కంక్లూజన్కి వచ్చిన వాళ్ళు తప్పే, లేకపోతే ఇది ఇన్సిడెంట్ అని చెప్పిన వాళ్ళు కూడా తప్పే అని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ సమన్వయం పాటించి, ఎందుకంటే మత బోధకులు ఈరోజు ఇటుంచి ఆయన 2 పక్షాలు నేను చూస్తున్నాను. 2 పక్షాలు ఎప్పుడు వచ్చి చెప్పి ఒక పక్షం వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇంత కష్టపడుతున్నాం ఈ విషయంలో కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి సపోర్ట్ అడుగుతున్నారు. ఇంకొకరు మా పేర్లు బయట పెట్టేశారు, మాకు సెక్యూరిటీ లేదు, మేము బయటికి వెళ్ళలేము, మాకు బౌన్సర్స్ కావాలి, మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, మళ్ళీ ఇది బిజినెస్ వైపు టర్న్ అయిపోయింది, 2 వైపుల నుంచి కూడా. కాబట్టి దయచేసి ప్రజల్ని వెడగొట్టే ప్రయత్నం చేయబాకండి, మత సామరస్యం శాంతియుతంగా చేయండి. చట్టం మీద నమ్మకం ఉంది, ప్రభుత్వాలు మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు కాబట్టి నమ్మకం ఉంది. మీకు ఇప్పుడు కూడా ప్రభుత్వం నమ్మకం లేదంటారా? మరి జడ్జిమెంటే ఉందని నమ్ముతున్నాం కదా, మరి జడ్జిమెంట్ పూర్తి న్యాయం జరుగుతుందని నమ్మైనా కానీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయొద్దని చెప్పి స్పెషల్గా నా రిక్వెస్ట్ అండి. రైట్, ఓకే. వెంకటేశ్వరరాజు గారు, ఎందుకు ప్రజల్ని ఈ మతం పేరుతో రెచ్చగొట్టి వాళ్ళని 2 వర్గాలుగా విడదీసి నానా బీభత్సం సృష్టిస్తున్నారంటారు? ఏ రాష్ట్రంలోనైనా సరే మనం ఆ మాట మొదటి నుంచి ఒకసారి మనం గమనిస్తే, మొట్టమొదటిగా ప్రవీణ్ పగడాల గురించి నేను ఒక్క విషయం చెప్తాను. నేను అంటే అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడు. ఆయనే చెప్పినటువంటి విషయం, నేను చాలా నోటోరియస్ పర్సన్ను, నేను ఒక ముగ్గురు కలిసి మా అన్న మీద దాడి చేసిన వాడిని నేను చంపడానికి నేను ప్రయత్నం చేశాను, అతను చచ్చిపోయాడని చెప్పేసి నేను పొదలలో వేసి నేను వెళ్ళిపోయాను. వాని అదృష్టం ప్రకారంగా వాడు బ్రతికాడు, కానీ నేను సేవ్ అయ్యాను. ఎలా సేవ్ అయ్యానంటే, మా బంధువు సిఐ ఉంది, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంది, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంది కాబట్టి నన్ను సేవ్ చేసింది, నేను అప్పుడు సేవ్ అయ్యాను అని చెప్పేసి హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ గివెన్ ద స్టేట్మెంట్ ఇన్ ద ఓపెన్ మీడియా. అది మనం ఒకసారి ఆలోచిద్దాం. దాని తర్వాత నేను మారాను, నేను మంచి మనిషిని అయ్యాను, నాలో మంచితనం వచ్చింది అనేటువంటిది తర్వాత విషయం. ఇక దాన్ని ఒకసారి ఆలోచిద్దాం. దాని తర్వాత ఇతని విషయం ఇంకొకసారి ఆలోచిస్తే, ఓపెన్గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, 360 ఎపిసోడ్స్కి పైగా ఇక్కడి నుంచి బయలుదేరింది మొదలు, విజయవాడ నుంచి మళ్ళీ విజయవాడ నుంచి అక్కడి నుంచి బయలుదేరింది మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత కోదాడులో ఆయన ఓపెన్గా వైన్ షాప్కి వెళ్ళి అక్కడ వైన్ కొనుక్కొని, ఏంటో దట్స్ ఏదో తీసుకొని తాగిన విషయం అదంతా మనకు తెలుసు. దాని తర్వాత అక్కడికి వెళ్ళి ఆ యొక్క అవి కూడా చూపెట్టారు. మనం ఈజ్ నాట్ ఏబుల్ టు డ్రైవ్ ద వెహికల్, అనేబుల్ టు, అది కూడా మనం అంతా చూసాం, ఓపెన్గా జరుగుతుంది. అయితే నీరసమా
లేకపోతే తాగి ఉన్నాడా, లేకపోతే ఇంకేదన్న సంగతి అనేది తర్వాత డిఫరెంట్ ఇష్యూ. Yeah. కానీ అక్కడి నుంచి మీరు ఇప్పుడే వెళ్ళొద్దండి, మీరు హాఫ్ అన్ అవర్ తీసుకోండి అని చెప్పిన తర్వాత కూడా పోలీసే చెప్పారు అక్కడ. పోలీసే చెప్పాడు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, మేము అది పడిపోయింది, ఇది ముందు హెడ్ లైట్ పడిపోయిన తర్వాత దాన్ని కట్టే విధానం పాపం ఆ అబ్బాయి హోటల్లో పనిచేసే అబ్బాయి ఆ కట్టేస్తే అది ఉండలేదు, దాన్ని ఆ దారంతో ఉండలేదు. అయితే వైర్ తేవడానికి వెళ్ళే వరకు ఇతను వెళ్ళిపోయాడు. Yes. దట్ ఈస్ హిజ్ పొజిషన్. Yeah. అంటే చెప్తే విననే పరిస్థితులలో కూడా ఉన్నాడు. తర్వాత అప్పటికే ఆయనకు దెబ్బలు తగిలినాయని, దాని తర్వాత అతని యొక్క గీరుకుపోయినాయని అవన్నీ చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు కూడా. సో దిస్ ఈస్ హ్యాపెండ్. వాట్ హ్యాపెండ్, ఒక విషయం మనం ఆలోచించాలి. అంతకుముందే అంత అన్కాన్షియస్నెస్గా ఉండేటువంటి పరిస్థితి, ఇంటాక్సికేషన్ పరిస్థితి, అది నథింగ్ బట్ ఇంటాక్సికేషన్ పరిస్థితి. అయితే దాన్ని వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏంటి ఆ వెనుక వచ్చేటువంటి వెహికల్స్ అందరినీ కూడా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత 3 వెళ్ళిన తర్వాత 4వ వెహికల్ అతను చూశాడు. ఇతనేమో ముందు లైట్లు లేవు, బ్లింకరింగ్ పెట్టేసేసుకొని సైడ్ అవి పెట్టుకున్నాడు. ఇదేంటి ఇట్లా పోతున్నాడని గమనించాను నేను, బట్ కేమ్ అవుట్, నేను వచ్చేసాను అని చెప్పేసి కూడా అతను చెప్పాడు. ఇవన్నీ జరిగిన తర్వాత అతను ఎక్కడ పడ్డాడు, ఏంటి, ఎట్లా పడ్డాడు, ఆ యొక్క అదంతా ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు దాని విషయంలో రాజ్యాంతం చేసి వీళ్ళే చేశారు. ఇంతకు ముందు కూడా ఒక ముస్లిం అతను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను, అతన్ని బెదిరించిన సంగతి కూడా మనందరికీ తెలుసు. అది ఓపెన్ గా వచ్చింది. జనవరిలోనే నేను ఏం చేస్తానని చెప్పేసి చేసింది. ఎవరు చేసింది తెలియదు, ఎవరు అతనంతలో అతను యాక్సిడెంట్ లో చనిపోయాడా తెలియదు, లేదంటే ఏదైనా గుర్తు తెలియని వెహికల్ కూడా గుద్దేసి వెళ్ళిందా అనేటువంటిది తెలియదు. ఏం తెలియకుండా సో ఆర్గనైజేషన్స్ ఇవన్నిటిని కూడా వాళ్ళు నోట్ చేస్తూ, మార్క్ చేస్తూ, ఆ విషయాలను చెప్పుతూ వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఏంటంటే దారుణం ఉంది. అయితే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, అసలు ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఇప్పుడు ఒక విషయం ఆలోచిస్తే, ఒక సామాన్య హీజ్ ఏ పాస్టర్ ఉన్న ఫ్యాక్ట్, సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, అతని ఎవాంజలికల్ ఏదైనా సరే అతను చేస్తున్నాడు, అతని యొక్క ధర్మం అతను నిర్వర్తిస్తున్నాడు, ఎవరికి ఆబ్జెక్షన్ లేదు. బట్ ఐజీ లెవెల్ నుంచి, సీఎం దగ్గర నుండి, హోమ్ మినిస్టర్ దగ్గర నుండి డే టు డే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఒక చిన్న ఉదాహరణ చెప్తామా, అటువంటి మర్డర్స్ జరిగాయి. దిస్ ఈజ్ ఓన్లీ మనం ఏమనుకుంటున్నామంటే, ఇంకొక విషయం కూడా, భారతదేశ శిక్షాస్మృతి ప్రకారంగా ఎవరైతే తప్పు చేసినా అంటిల్ అన్లెస్ ఇట్ విల్ బి ప్రూవ్డ్ ఇన్ ద కోర్టులో ఏదైతే తీర్మానం వచ్చేంత వరకు, జడ్జిమెంట్ వచ్చేంత వరకు వాడు అనుమానితుడే, అక్యూజ్డ్ ఓన్లీ అక్యూజ్డ్. ఆఫ్టర్ దట్ ఒకవేళ కనుక అందులో కనుక వస్తే అతను నేరారోపణ, ఇది నేరారోపణ, కానీ ఆ నేరస్తుడు అప్పుడు, అంటిల్ అన్లెస్ నేరస్తుడు కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు తెలియకుండా కూడా వీడు నేరస్తుడు, వాడు నేరస్తుడు, ఈ సంస్థ చేసింది, ఆ సంస్థ చేసింది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం ఇవాళ అనేక మంది వాళ్ళ పూజారి విషయం మీరు నిజంగా కూడా చాలా దారుణమైనటువంటి విషయం, అందరూ చూస్తున్నాక కొట్టి చంపినటువంటి విషయం. వీళ్ళందరూ కళ్ళు లేవా, చెవులు లేవా, మనుషులు గారా, ఆయన మనిషి కాదా, లేకపోతే ఆయన ఒక ఆధ్యాత్మికమైనటువంటి, ఆయన ఒక దారిలో ఉండేటువంటి మనిషిని ఆ విధంగా అన్యాయంగా అక్రమంగా కొట్టి చంపితే వీళ్ళందరూ ఎటుపోయింది ఇవాళ వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఏంటి ఈ వివక్షత, ఏంటి వీళ్ళలో, ఎందుకు ఈ వివక్షత చూపుతున్నారు వీళ్ళు? ఇవాళ అంతమంది అతని మీద చేసేటువంటి పరిస్థితి ఏంటి? ఇవాళ ఆ దారుణమైనటువంటి ఒక స్వామి, పరిపూర్ణానంద స్వామి వారు ఒక్కరు మాత్రమే వచ్చారు ఆ రోజు. తర్వాత మేము వెళ్ళాం, ఏం చేసినా దాని మీద ఇన్వెస్టిగేషన్ సరిగా లేదు, ఏది లేదు. మేము పోయి దాన్ని అందరి వాళ్ళందరినీ కూడా ఉన్నటువంటి అధికార పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. అదే మళ్ళీ బీజేపీ, అదే ఆర్ఎస్ఎస్, అదే విహెచ్పో, అదే పరిపూర్ణానంద స్వామి, ఇంకెవరో పోయి ఆయనకు దండం పెట్టి ఆ చనిపోయినటువంటి ఆ యొక్క దానికి నమస్కారం పెట్టి వచ్చాం. అంటే ఏంటి వివక్షత, ఎక్కడున్నారు ఇది? అంటే వాళ్ళకేమో అంటే చెప్తున్నాను, వీళ్ళు ఇంటర్నేషనల్ ఎమ్నెస్టీ ఇంటర్నేషనల్ లేదా? తర్వాత వీళ్ళందరూ ఏం చేయలే, వీళ్ళందరూ కళ్ళు లేవా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళంతా
ఇవాళ ఇంతమంది మాట్లాడుతున్నారు ఇవాళ. Correct. ఆ రోజు వాడు అతను మనిషి కాడా? ఇంకొక విషయం కూడా రైట్ రైట్ చెప్తున్నాను. మళ్ళీ మాట్లాడతాను వెంకటేశ్వరరాజు గారు. మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు మోసెస్ బాబు గారు, పాస్టర్. గుడ్ ఈవినింగ్ అండి మోసెస్ గారు. మ్యూట్ లో ఉన్నారండి మోసెస్ గారు. నమస్కారం. యా ఫైన్. అమ్మా గుడ్ ఈవినింగ్ అండి. అక్కడ ఉన్నటువంటి వారందరికి కూడా నాకు హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను. ఎస్. సో మోసెస్ అమ్మా, గారు, చెప్పండి. పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో ఇంకా అనుమానాస్పద మృతిగానే పోలీసులు ఇంకా దానిపైన ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇంకా పెండింగ్లోనే ఉంది. అయినప్పటికీ కూడాను ఓవర్ బోర్డ్ వెళ్ళి ఒక అడుగు ముందుకు వేసి ఎందుకని ఇది హత్య 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 అని చెప్తూ ఘంటాపదంగా బజాయించి మరీ చెప్తున్నారు. దీనిపైన కదా ఇక్కడ అంటే యా అవునమ్మా, అదే మొట్టమొదటి నుంచి నేను సీన్ లో ఉన్నాను. జరిగిన విషయం ఏంటంటే, మొదట తీసిన సీసీ ఫుటేజ్ కానీ, తర్వాత అక్కడ జరిగినటువంటి హత్య ప్రదేశంలో ఉన్న ఆ సీన్స్ కానీ, ఇవన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయి. రెండవది, ఆయన ముందుగానే అంటే క్రైస్తవ లోకంలో ఒక అద్భుతమైనటువంటి సేవకత్వం కలిగినటువంటి, డిబేట్ చేయగలిగినటువంటి భక్త ఆయన. ఓకే. ఆయనకి ఎన్నో హెచ్చరికలు వచ్చాయి, చంపేస్తామని బెదిరింపు మెసేజ్లు పెట్టడం, కాల్ చేయడం. ఆయన స్వయంగా కూడా మాట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో మేము ఆ పరిస్థితులన్నీ గమనించిన దాని మీదట ఇంకా సరైనటువంటి క్లారిటీగా మనకి ఏది కూడా ఇలా జరిగింది అని చెప్పడానికి ఏది కూడా ఇంతవరకు కూడా ఆధారం ఏం కనిపించదు. ఓకే. ఎవరు కూడా అలా స్పందించిన కూడా ఎవరు లేరు. పైగా ఆ పరిస్థితులన్నీ కూడా మేము చూసిన సీన్లు కానీ, ఆయన మాట్లాడిన సందర్భాలు కానీ, ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇంతవరకు జరిగిన దాంట్లో అంటే హైదరాబాద్ నుంచి ఏదో మందు బాటిల్స్ కొన్నట్టు అవన్నీ మీరు చూసే ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి కానీ అసలు ఏం జరిగింది అని చెప్పడానికి సరైన ఆధారం కలిగినటువంటి ఒక్క వీడియో బయటకు రాలేదు. ఓకే. ఆయన మందు తాగాడా? ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఒక పబ్లిక్ ఫిగర్ అమ్మ. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా ఇట్టే పసిగట్టగలిగినటువంటి ఒక ఫేస్, అంటే అద్భుతమైనటువంటి మొగవచ్చేసుకెళ్ళినటువంటి వ్యక్తి. వక్త కూడా ఆయన. ఇప్పుడు మాలాంటి చిన్న చిన్న వాళ్ళు బయటకు వెళ్తే సో ఒక సెలబ్రిటీ అంటారు. ఒక సెలబ్రిటీ, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు. అంతా ఏదో చిన్నగా రోడ్లపై పక్క వెళ్ళిపోయి ఆ బ్రాంచ్ షాపుల దగ్గరికి వెళ్ళి కొనుక్కొని, లేకపోతే రోడ్ల మీద కూర్చొని తాగి, లేకపోతే రోడ్ల మీద పడుకొని, ఈ స్టేజీ కాదు. అందుచేత మాకు అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఈయన అంత ఉన్నతమైనడు కదా, ఎందుకు, ఏం జరిగింది, ఎలా జరిగింది, అది క్లారిటీ ఉంటే. అయితే మోసెస్ గారు హైదరాబాద్ నుంచి ప్రవీణ్ గారు బయలుదేరింది వాస్తవం, బైక్ పైన వెళ్ళింది వాస్తవం, సీసీ కెమెరా ఫుటేజ్ లో ఆయనే అని అన్నది వాస్తవం. ఇవన్నీ ఒప్పుకుంటారు కదా మీరు? అంటే అందులో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఇందాక సాయంత్రం కూడా కొన్ని వీడియో ఒకటి వచ్చింది. ఆయన బ్రాంచ్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు సైడ్ నుంచి ఒక వ్యక్తి ఎవరో ఫొటోస్ తీసినట్టు, ఇలా కొన్ని, అంటే మన మీడియాలోనే అంటే కొన్ని అనుమానాలు రేకెత్తించే వైన్ షాప్ దగ్గర ఉన్నది మాత్రం ప్రవీణ్ కాదు అంటారు మీరు, మిగతావన్నీ ఆయనే. అది అవును కాదని అంటే మనకి అవునో కాదని ఇందుకే క్లారిటీ లేదు కదండి, ఫేస్ క్లారిటీ లేదు కదా. ఓకే. అలానా వ్యక్తి అని క్లారిటీ మనకు దొరకలేదు కదా ఇంతవరకు కూడా. ఓకే, ఫర్గెట్ అబౌట్ వైన్ షాప్ అండి. వైన్ షాప్ దగ్గర వదిలేద్దాం మనం కాసేపు. అయితే మిగతా 300 సీసీ కెమెరాల్లో ఫుటేజ్ చూసారు కదా. ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి ప్రవీణ్ మధ్యలో విజయవాడ వరకు వెళ్ళడము, ఆ తర్వాత మధ్యలో అంటే తో ఆయన ఇంటాక్ట్ అయింది, ఇవన్నీ కూడా నిజమే కదా, చూసారు కదా. అంటే బండి మీద ఇలా తూలుతూ ఉన్నారు. మీరు అన్నమాట కరెక్టే. నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మన పోలీసు వారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు మాట్లాడారని చెప్పి మన మీడియాలో కూడా వచ్చింది. ఆయన ఏమన్నారండి, ఆయన అలిసిపోయినట్టు కూర్చున్నట్టుగా ఉందన్నారు. ఓకే. తాగినట్టు ఏం చెప్పలేదే ఆయన. నేను అందుకే అన్నాను తాగడం అనేది పక్కన పెడదాం. అంటే ఇప్పుడు మనం మరి హైదరాబాద్ జర్నీలో నుంచే ఆయన తూలినట్టుగా బైక్ నడిపినట్టుగా వచ్చింది కదా మనకి సీసీ ఫుటేజ్ లో. మరి ఎక్కడ చూస్తే వీళ్ళు చెప్పలేదు కదా, డైరెక్ట్ మాట్లాడిన వ్యక్తి, నేను మాట్లాడాను, ఆయన అలా లేరు, బాగా అలసిపోయినట్టున్నారు, అంటే విస్తారమైన ప్రయాణం చేయాలి, అలసిపోయినట్టున్నారు అని మరి వారు చెప్పిన మాట. మోసెస్ గారు ఒక్క విషయం చెప్పండి. వారు విజయవాడ చేరుకునే ముందే ఎక్కడైతే
టోల్ గేట్ ఉందో ఆ టోల్ గేట్ దగ్గరనే వారు వచ్చే ముందే ఆ విజయవాడలోనే అక్కడ ఉండేటువంటి ఆయనకు ఛాయ్ ఇచ్చినటువంటి ఆ అబ్బాయి చెప్పినటువంటి విషయం ఏంటంటే వారికి కొంత దెబ్బలు తగిలినాయి, అక్కడక్కడ ఉన్నాయి, చాలా అలసిపోయినట్టు ఉన్నారు, వారు చాలా అంటే నడవలేకుండా ఉన్నారు, వారిని ఎస్ఐ గారు పట్టుకొని వెళ్ళి ఆ యొక్క గార్డెన్ దగ్గర కూర్చోబెట్టి మీరు కూర్చోండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు బయలుదేరి వెళ్తురు, ఇప్పుడు వెళ్ళకండి, మీ పరిస్థితి బాగలేదని చెప్పినటువంటిది ఇట్ హ్యాస్ రిలీజ్డ్ ఇన్ ద టీవీ. అది మనం ఒప్పుకోవాలి కదా. రైట్, మీ మాటగా అడ్డు వస్తున్నాం, మీ మాటగా నేను మీ మాటలతో ఇంకొక విషయం కూడా, ఇంకొక విషయం, ఆ యొక్క బుల్లెట్ యొక్క ఇప్పుడే నన్ను మాట్లాడేవాళ్ళు, మీరు అన్న పాయింట్లోకి వస్తున్నాను నేను. ఇప్పుడు ఆ దెబ్బలు తగిలాయి అన్న మాట వారు అక్కడ జరిగిన టోల్ గేట్ మాట చెప్పినట్టయితే, విజయవాడలో దెబ్బలు తగిలినట్టు గాని, విజయవాడలో అలాంటి సందర్భం జరిగినట్టు గాని, ట్రాఫిక్ ఎస్ఐ గారి ద్వారా గాని, అక్కడ టీ పాయింట్ లో ఆ టీ తాగినటువంటి వ్యక్తి గాని మనకి ఎవరు చెప్పలేదుగా. అలసిపోయిన సందర్భం కనపడింది అన్నారు. ఇందాక ఛానల్లోనే చూశాను, ఫస్ట్ ఎయిడ్ కూడా చేసినట్టు చెప్తున్నారు. ఓకే, ఒక్క నిమిషం మోసెస్ గారు నాది ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రవీణ్ గారు మత ప్రబోధకులు, ఆయనకి మీరు అన్నట్టుగా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆయన ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి అంటే బాధ్యతాయుతంగా ఉండాలి సమాజానికి. మరి హెడ్ లైట్ లేకుండా లేనటువంటి వెహికల్ని ఆయన ఎలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారండి హైదరాబాద్ టు రాజమండ్రి వరకు? అమ్మ, మా డౌట్ కూడా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నిజానికి ఆయన రాజమండ్రి వచ్చే పరిస్థితిలో ఆయన వచ్చినట్టుగా మనకు సమాచారం లేదమ్మా. ఆయన మహారాష్ట్ర ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారట. మాకు ఆ రోజు తెలిసిన సమాచారం ఏంటంటే, ఆ వ్యక్తి బయలుదేరి వచ్చేటప్పుడు కేవలం అప్పటికప్పుడే బయలుదేరినట్టుగా సమాచారం. అలా ఎందుకు బయలుదేరారు? ఆయన వెనక ఏమన్నా జరిగిందా, లేకపోతే ఒకవేళ ఉందంటారు దీని వెనకాల? ఖచ్చితంగా ఉందని కదా. ఒక్క నిమిషం, షఫీ గారు మాట్లాడుతున్నారు. మోసెస్ గారు అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ముందు ఏంటంటే, ఎప్పుడైతే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిపోయిందో, ఇది యాక్సిడెంట్ కాదంటే మాకు అనుమానంలోని బలమైన వాయిస్ రేస్ చేయడం జరిగింది. ఆ టైంలో నేను కూడా అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళాను, వాళ్ళు లేవనెత్తుతున్న అనుమానాలని కూడా నేను చూడడం జరిగింది. అవునేమో అనుమానం అన్న విషయం వచ్చింది. ఎప్పుడైతే సీసీ కెమెరా ఫుటేజెస్ వచ్చాయో ఆ టైంలో మరి ఏం జరుగుతుంది, యాక్సెప్ట్ చేసేయాలి కదా. అవును, ఇలా జర్నీ చేస్తున్నారు, ఇలా కనబడ్డారు, ఇన్ని ఫుటేజెస్ ఉన్నాయి, మరి వైన్ కొన్నట్టుగా కూడా ఉంది, కాబట్టి ఇంకా అందరూ యాక్సెప్ట్ చేసేయాలి, అక్కడ వాదన ఏం లేదు. అయినప్పటికీ మరి ఇప్పుడు ఏంటి ఆలోచన ఏంటి అన్న విషయం ఆలోచిస్తే నేను చాలా మందితో మాట్లాడాను, చాలా వీడియోస్ కూడా చూశాను. ఇక్కడ లేవనెత్తున్న ప్రశ్నను మనం గమనించి దానికి ఆన్సర్ చేయగలగాలి. ఏంటంటే, ఇక్కడ ఫుటేజెస్ అన్ని టీవీ ఛానల్స్ వస్తున్నాయి, ఇక్కడ మాట్లాడాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడలేదు ఫస్ట్, ఎందుకంటే వాళ్ళ వైపే అందరూ చూస్తున్నారు. వీళ్ళు ఏమవుతున్న ప్రశ్న ఏంటంటే, అక్కడ కనబడుతున్న బైక్ అయినా ఫుటేజ్ హెల్మెట్ పెట్టుకుని మాస్క్ పెట్టుకున్నారు కదా, ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదు అంటే నేను కొంతమంది మాట్లాడి చెప్పింది. వాళ్ళు ఏమన్నారు, వ్యక్తి మారిపోయాడు, అప్పటికే ఆ వ్యక్తిని చంపేశారు, తీసేశారు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి వేరు అని చెప్పేసి. ఎందుకంటే ఒక్క ప్రూఫ్ అయినా ఇవ్వండి కదా, ఫేస్ కనబడే విధంగా, తాగుతున్నట్టుగా ప్రవీణ్ పగడాలనే కొంటున్నట్టుగా ప్రవీణ్ పగడాలి, మరి ఫోన్పే ఉన్నాయి కదా అంటున్నారు. మనిషినే తీసేసుకున్న తర్వాత ఆ ఫోన్ తీసుకోవడంలో పెద్ద విదేశం, ఇది క్వశ్చన్ అనుమానం ఉంది. అని నేనేమంటానంటే, ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేయాలి, క్లియర్గా ఆన్సర్ చేయగలగాలి. ఎప్పుడైతే ఆన్సర్ చేశారో ప్రజలందరూ కూడా కూల్ అయిపోతారు. ఇక్కడ అంటే ఇప్పుడు మీడియాలో ఎన్ని చర్చలు జరుగుతున్నాయి, ఇప్పుడు మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడలేదు, ప్రభుత్వం మాట్లాడాలి, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇంత టైం తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 1 వీక్ దాటిపోయింది కదా. ఈ టైంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టారు. ఇంకొక విషయం వినాలి. అక్కడ టీ ఇచ్చినటువంటి అబ్బాయి ఒక ఓపెన్ గా చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు రివ్యూ చేయండి దాన్ని. ఏం చెప్పాడంటే, కొద్ది దూరం పోయిన తర్వాత ఆయన హెల్మెట్ తీశాడు, హెల్మెట్ తీస్తే ఆయన ప్రవీణ్ పగడాల అని చెప్పి అప్పుడు నేను గమనించి మా పాస్టర్ గారు అని చెప్పి నేను అనుకున్నాను, నాకు అప్పుడు తెలిసిందండి ఆయన తీసిన తర్వాత అని చెప్పాడు. మరి అదేంటి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? ఇవన్నీ కూడా ఒక్క నిమిషం అయ్యా, ఇవన్నీ కూడా టీ షాప్ లో ఉన్న వ్యక్తి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చాడండి. అతన్ని నేను చూడలేదు, గుర్తుపట్టలేదు, కేవలం బండిని చూసి మాత్రమే గుర్తుపట్టాను ఒకసారి చెప్పి. హెల్మెట్ ఉన్నప్పుడు మనందరి చర్చ ఏమంటే, మన చర్చకి వాల్యుయేషన్ లేదండి. చెప్పాల్సి చెప్తే మొత్తం 2 రాష్ట్రాలు కూల్ అయిపోతాయి. ఇది జరిగిందని క్లారిటీ ఇవ్వగలగాలి, అది ఇవ్వట్లేదు. అంటే
సారీ చెప్పండి, మళ్ళీ ఇవన్నీ చెప్పండి. కూడా సంఘటన జరిగిన 4-5 దినాల తర్వాత బయటకు వచ్చాయి. ఓకే, ఈ 4-5 దినాలు ఎంత సమస్య రేకెత్తిందండి. అంటే రెండు 4-5 తెలుగు దినాల తర్వాత రాష్ట్రాల్లో- బయటకు వచ్చింది అంటున్నారు. ఈ 4-5 దినాలు అయితే తారుమారు చేయడానికి ఆస్కారం లేదు కదండి సీసీటీవీ ఫుటేజ్ ని. అంటే మీ అనుమానం అదే కదా, 4-5 దినాలు ఏం చేశారు అని. అట్లయినా ఇంత sanctity, ఇంత అద్భుతమని, ఇంత దానికి ప్రాబల్యం ఉందని వారు ఎవరు గ్రహించలేదు. చెప్పారండి. ఎందుకు అవసరం? లేదు, ఇన్సిడెంట్ అప్పుడు నేను అక్కడ- పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే దీనిలో ఇన్వాల్వ్ అయిందో, ఎవరైతే వీళ్ళందరూ కూడా ధర్నాలు అవి చేస్తామని చెప్పినారో అప్పుడు అవన్నీ విడుదలైనాయి. అంతవరకు విడుదల కాలేదు. లేదండి. మామూలు మనిషి చనిపోతే ఎందుకు విడుదలైతాయండి? Correct. లేదు, ఇప్పుడు లేదు. ఇంకోటి రోజా గారు, లేదా- సార్, సార్, లేదా- ఒక విషయం గమనించాలి. నేను అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళాను కదా, అక్కడ జరిగింది నేను చూస్తున్నాను. సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఏదైతుందో దాన్ని పోలీసు కంట్రోల్లోకి తీసుకోలేదు. మొదటిది దాదాపుగా 24 అవర్స్ వరకు కూడా సిచ్యువేషన్ రాలేదు. వీళ్ళు చెప్పి డిమాండ్ చేసిన తర్వాత కానీ అక్కడికి వెళ్ళలేదు. అక్కడ అందరూ వచ్చేసి గొడవ చేస్తున్న సమయంలో అప్పుడు కూడా యాక్షన్ తీసుకొని డిలే చేశారు. అక్కడ అనుమానాలు వచ్చాయి. ఇంకా అనుమానాలు ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడాను కాబట్టి నేను చెప్తాను, ఇది నా మాట కాదు, వారి మాటగా చెప్తున్నాను. ఇక్కడ ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో, ప్రభుత్వాలు స్వయంగా ప్రభుత్వంలోనే అంటే మెయిన్ పొజిషన్ ఉన్న వాళ్ళే మత సామరస్యం లేకుండా మాట్లాడుతున్నారు కదా, మత విద్వేషాలు లేవనైతే విధంగా మాట్లాడుతున్నారు కదా, అలాంటి మా నమ్మకం ఏంటి, మొత్తం తారుమారు చేస్తారేమో, అందుకే వెంటనే కాకుండా 4 రోజులు డిలే చేశారు అన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఈ టైంలో ఏంటంటే ప్రభుత్వం అంటే బాధ్యత తీసుకొని క్లారిటీ ఇవ్వగలగాలి. క్లారిటీ లేకుండా మౌనంగా ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పోలీస్ హాస్ టు టేక్ క్లియర్ స్టాండ్ అన్నమాట. రైట్, ఓకే. సో రామ్మోహన్ గారు, సో మొత్తం జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్ వింటూ ఉన్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ముందు డిబేట్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. విశ్లేషకులు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు పూజారి మరణం ఏదైతే ఉందో, సత్యనారాయణ అనేటువంటి పూజారి మరణము, అది ఖచ్చితంగా ఒక వ్యక్తి చేతిలో జరగబడినటువంటి హత్య అనేది నిర్ధారణ అయింది. అది మాత్రము వాళ్ళకి ఏంటంటే ఒక వ్యక్తిగత వివాదంగా దాన్ని అందరూ చూశారు అప్పుడు. కానీ వేరస్ ఈ పాస్టర్ మరణం విషయంలో మతపరమైనటువంటి హత్య అనేటువంటి అనుమానాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఇది అంటే సామూహిక ఆందోళనలకు దారితీస్తోంది ఈ అంశం. దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే పూజారి మరణాన్ని ఒకలాగా, పాస్టర్ మరణాన్ని మరొకలాగా, ఈ వేరియేషన్స్ ఏంటంటారు? రోజా గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను విశ్లేషకుని, రాజకీయ విశ్లేషకునితో పాటు నేను న్యాయవాదిని కూడా కనుక న్యాయవాదిగా కొన్ని తెలుసుకున్నాను. మొట్టమొదటి దానికి దీనికి పొంతలు లేదు అనుకున్నాను. దానికి అదే దీనికి నేను కరెక్ట్గా 25 ఏళ్ళ నుంచి టీవీలో మాట్లాడుతున్నాను. ఆనాడు 2 ఏళ్ల క్రితం పోచం మైదానంలో సాయిబాబా గుడి పూజారి ఎవరైతుంది ఆయన చంపిందని పూర్తి ఖండించాం. ఆ విషయంలో స్పష్టంగా మాట్లాడడానికి తెలుస్తూనే ఉంది. బయటపడేసి కొట్టారు, ఎవరు చంపారని వేరే విషయం. లేకపోతే ఇప్పుడు కూడా తేలలేదు. న్యాయ వ్యవస్థ తద్వారంగా నడుస్తున్నారని కారణం అది. దాని మీద రాజకీయ పార్టీలు మాట్లాడకపోవడానికి మాత్రం ఖండిస్తున్నాను. ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మైనార్టీ వర్గాలకి ఇట్లాంటి ఏమైనా జరిగినప్పుడు మాత్రమే మాట్లాడుతూ, మెజార్టీ హిందూ మతస్థులకు జరిగిన వాటి మీద ఎవరు మాట్లాడడానికి సాహసిస్తలేరు, పార్టీలు కానీ నాయకులు కానీ, ఊహనా సెక్యులిస్టులు కానీ. రెండోది ఈ పక్కన పెడతాను. దానికి దీనికి పొందడం చేస్తే ఇప్పుడు తప్పుకు తప్పు ఒప్ప, వాళ్ళది కదా వీళ్ళది కదా అని మాట వస్తుంది. అది కాకుండా చూద్దాం. పూర్తిగా షఫీ గారితో 2 సార్లు మాట్లాడు. షఫీ గారు చాలా వైడ్ మ్యాన్. వాడు మాట్లాడిందంతా పూర్తిగా అంగీకరిస్తున్నారు. నేను చెప్పాల్సిన విషయాలన్నీ వారే చెప్పారు. మిగతా 2 చెప్పలేదని కాదు. మిగతా 2లో కొంతవరకు ఒక వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన విషయాల్లో కొంత వాళ్ళ వెర్షన్ చెప్పుకొస్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, యాజ్ అడ్వకేట్ గా సీన్ ఆఫ్ అఫెన్స్ నాశనం చేశారు ఈ ప్రభుత్వము. వారం రోజులైనా ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ విడుదల చేయడానికి కారణం ఏంటి అంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ మార్టం 3వ రోజు అయింది. ఆ రోజే సంఘటన జరిగిన ఉదయం జరిగితే మధ్యాహ్నం ఒక టీవీ ఛానల్ మాట్లాడుతూ నేను స్పష్టంగా చెప్పాను, ఆయన అప్పటికి వైన్ షాపు ఇవన్నీ గొడవలు బయటపడ్డాయి. నేను అదే అన్నాను, ఉదయం 5:30 జరిగితే సీన్ ఆఫ్ అఫెన్స్ లో బండి చుట్టూ మాత్రమే ఒక రిబ్బన్ కట్టింది, కానీ మరి బండి కన్నా ముందు ఏదైనా టైర్ గీతలు ఉన్నాయా, వీటి పరిశీలించాల్సిన అవసరం ఉంది కదా. అప్పటికే అసలు మొత్తం న్యాయ వ్యవస్థలో ముఖ్యంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చెడిపోయేది ఏంటంటే సీన్ ఆఫ్ అఫెన్స్ రక్షించేది విదేశాల్లో ఉన్న ఏ పద్ధతులు పాటిస్తారు అంటున్నారు. మన దగ్గర కూడా అదే జరిగింది. నెంబర్ 1 అక్కడ పోయింది. రెండోది, ఆ రోజే నేను మాట్లాడుతున్న క్రమంలోనే కేఏ పాల్ గారు వెళ్తూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి వెళ్ళిపోయింది. పోయిన తర్వాత ఏం మాట్లాడిన ఆయన దాన్ని కూడా ఖండించండి. ఆయన ఏమన్నాడంటే, ఒక వ్యక్తి ఏంటి డైరెక్ట్ చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ మీద ఆరోపణ చేసిండు సనాతన ధర్మం అని. ఆయన దాని మీద చాలా డిబేట్లు అయినాయి. సనాతన ధర్మం అని మాట్లాడే విషయంలో, దక్షిణాది పర్యటన విషయంలో బీజేపీలో చేర్చే పార్టీ అని విమర్శించడమండి. కానీ ఒక వ్యక్తి పేరు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కేఏ పాల్ గారు పూర్తిగా బాధ్యత రాహిత్యంగా ఒక మనుషుల పేరు చెప్పేసుకుంటూ వచ్చిండ్రు. దాన్ని కూడా ఖండించిన నేను. కేఏ పాల్ గారు 2 పూర్తిగా ఆయన అసలు రెచ్చగొట్టే మోడ్ లోకి వెళ్ళిపోయారు. రెచ్చగొట్టే మోడ్ లోకి తీసుకొస్తున్నారు జనాల్ని కూడా.
అదే నా ఉద్దేశం ఏంటంటే ఇది రెండు వర్గాల మధ్య రెచ్చగొట్టే చర్యగా అరెస్ట్ చేయాలనుకోండి అంటే వేరే విషయాలు స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక న్యాయ వ్యవస్థలో మనకు ఒక వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద అట్లాంటి ఆరోపణలు చెప్తున్నారంటే కష్టం కదా. ఇందులో నాకు అనిపిస్తుంది అంటే మిగతా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందే మనం చెప్పలేము. షఫీ గారు అన్న మాట ప్రతి అక్షర సత్యం అంటున్నాను. ఈ విషయంలో నేను మొదలు మాట్లాడితే అదే విషయం చెప్పేవాడిని. దానిలో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు వెలుగులోకి వస్తున్న నిజాలను కూడా మనం అంగీకరించకపోతే ఎట్లా అంటున్నాను. ఒకటేమో హత్య లేకపోతే యాక్సిడెంట్ అంటానికి 3 కారణాలు ఉన్నాయి. మనమే తేల్చొద్దు. మీడియా ట్రయల్ కానీ మనం విశేష ట్రయల్ కానీ చేస్తే లాభం లేదు. చేయాల్సింది పోలీస్. కుక్క చేసిన పని కుక్క, గాడిద చేసిన పని గాడిద చేయాలి. ఓ మోటార్ ఇక్కడ జరగాల్సింది అది విడిచిపెట్టి వారం రోజులైనా ఎందుకు ఫాస్ట్ ట్రాక్ తో ఏకీపిస్తున్నట్టు వారం రోజుల తర్వాత కూడా ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎందుకు రాలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు తాత్కాలికం చేస్తున్నారు ప్రభుత్వం? అంటే ఆవేశకావేశాలు రెచ్చిపోతే అనుకుందాం, వాస్తవ చెప్పకుండా ఊరుకుందామా? పూజారి హత్య విషయంలో అదే జరిగింది అంటున్నారు కదా. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నాను అంటే అదేమో డైరెక్ట్ మర్డర్ అయితే ఇక్కడ యాక్సిడెంటా మర్డర్ అనే ఒక సమస్య వచ్చినప్పుడు దీన్ని ఎందుకు తేల్చలేకపోతుంది అని అంటున్నాను. దీనిలో రాజకీయ కోణం చెప్తాను నేను. షర్మిల మాట్లాడిన ఇంకొకటి మాట్లాడిన సమస్య ఏంటంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కూటమిలో ప్రభుత్వం ఉన్నది. ఒకవేళ తెలంగాణలో జరిగితే ఇంకో రకంగా ఉంటుండే, అదే యాక్సిడెంట్ కానీ అదే చావు కానీ తెలంగాణ పరిధిలో జరిగితే ఇంకో రకంగా ఉంటుంది. ఈ రాజకీయ పార్టీలు ఇంకో రకంగా స్టాండ్ తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ లో జరగడం వల్ల రాజమండ్రికి 7 కిలోమీటర్ల దూరంలో జరగడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తాన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిప్పుతున్నారు. బీజేపీ కూటమిలో ఎన్డీఏ గవర్నమెంట్ లో మన టీడీపీ జనసేన ఉంది కనుక ఇప్పుడు దీన్ని బట్టగాల్చి మీదేద్దామని కొన్ని సంఘాలు ప్రయత్నం చేస్తున్నారు. ఏ బాల్యం విమర్శించినట్టు సమస్య లేదంట. రెండోది కొన్ని కళ్ళ ముందు వాస్తవాలు అని సీసీ కెమెరాలు ఒప్పుకోవద్దా, మనం ఊరుకుందామా? నేనేమన్నా ఫోన్ పే అన్నా. నేను మూడు విషయాలు ప్రస్తావిస్తున్నాను. షఫీ గారు చెప్పని విషయాలు ప్రస్తావిస్తాను. నెంబర్ 1, నందిగామ దగ్గర మనకు లిక్కర్ కొన్నప్పుడు ఆ లిక్కర్ కు పైసలు చెల్లించేది ఈ ఫోన్ నుంచే కదా. కొన్ని దుర్మార్గవాదులు అంటే ఫోన్ ఎవరైనా కొట్టేయచ్చు కదా, ముఖం ఆయనది కాదు, రైట్. కానీ ఫోను ఆయన యాక్సిడెంట్ స్థలంలో దొరికింది అనుకోండి, ఎవరి దగ్గర ఉన్నట్టు ఫోను? నెంబర్ 1. రెండో చెప్తున్నాను, ఆ మద్యం బాటిలు ఆయన తాగిండా లేదా అనేది ఒప్పుకోవటం అంటున్నారు. నేనేమంటున్నాను, యాక్సిడెంట్ జరిగినప్పుడు 2 మద్యం బాటిల్ ఉండాలి. ఒకటి ఒక దగ్గర కొన్నారు, ఇంకోటి 350 పెట్టి ఇంకో అక్కడ కూడా ఫోన్ పే చేశారు. మరి 2వ బాటిల్ ఉండానా ఉండొద్దా? ఒక బాటిల్ ఖాళీ అయిందంటే ఆయన తాగినట్టా లేదా? నేను కొన్ని సున్నితమైన విషయాలు మనం మాట్లాడొద్దు అని కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. కొన్ని సున్నిత విషయాల్లో మనం మాట్లాడొద్దు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, మొదటి బాటిల్ ఖాళీ చేసినా 2వ బాటిల్ కొన్నాడా? 2 బాటిల్లు ఆయన బండిలో ఉన్నాయా? ఎవరికైనా ఇవ్వడానికి కొన్నాడు అంటే కూడా అబద్ధమేంట. ఒక పాస్టర్ ఒక గౌరవనీయ వృత్తిలో ఉన్నాడు, తాగుడు తప్ప అంటలేదు నేను. తాగి బహిరంగ ప్రదేశాల్లో పోవడం తప్ప అంటున్నాను. ఇవాళ నిజంగానే ఆ పోలీస్ కానిస్టేబుల్ ఆపినప్పుడు అక్కడెక్కడ మొత్తం వ్యవస్థలో ఇన్ని టోల్ ట్యాక్స్ దాటుకుంటూ పోయింది కదా, ఎక్కడన్నా మనకు మద్యం తాగినట్టు అది పరీక్షల కేంద్రం ఉందనుకోండి, సమస్య ఉండకపోయేది. అప్పుడు బండి సీజ్ చేసేవాడు. అంటే లేదనంటే కదా, హైవేల మీద తాగి నడిపిస్తే కూడా తాగి నడిపించినా లేదా తేలాలంటే వ్యవస్థ లేదు కదా. మరి దాన్ని ఎవరు తీర్చాలి అంటే? రెండోది కూడా చెప్తున్నాను, పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం పోతే ఒక రోజంతా ఆందోళన పెట్టారు. నేను వాళ్ళ మనోభావాలను గౌరవిస్తున్నాను. ఖచ్చితంగా అది హత్యో లేకుంటే యాక్సిడెంట్ తేల్చాల్సిన అవసరం ఉంది. చాలా మంది దుర్మార్గంగా వాదిస్తున్నారు అంటే కింద పడితే బండి కింద ఆయన ఎట్లా పడతాడు, కింద పడ్డాక బండి కింద పడతారా బండి మీద పడతారా ఇట్లా చెప్తాము. అక్కడ పరిస్థితులు బట్టి ఒక గుంతలో పడిపోయింది, ఎట్లా పడతారని ఏం చెప్తాం? అంటే ప్లాన్ చేసుకోం కదా ముందు, ఇలా పడాలి అలా పడాలని ప్లాన్ అయితే ఏం చేసుకోం కదా. లేదు కదా. ఇప్పుడు గాయాలు ఉన్నాయి శరీరం మీద, పడితే గాయాలు కావా? నేనేమంటున్నాను, మామూలుగా బండి ఒక పక్కన ఆపి కింద పడేసి ఉన్నది అనుకోండి ఏదైనా మృతదేహం, అప్పుడు గాయాలు ఉంటే బండి మీదకి వెళ్ళి పడలే కదా, అప్పుడు గాయాలు ఎట్లా అయినాయి అని అడగొచ్చు కదా అంటున్నాను. ఇంత సింపుల్ విషయాన్ని, ఇంత సింపుల్ లాజిక్ ను కూడా మతపరంగా ఎందుకు ఆలోచిస్తున్నారు అంట. ఇప్పుడు మొత్తం ఇన్ని సీసీ కెమెరాల ఫుటేజ్లు బయటకు వచ్చినాక, ఆ పార్కులో పండుకున్నట్టు బయటకు వచ్చిన తర్వాత, వాళ్ళు హెడ్ లైట్ అప్పటికే లేదని గుర్తించిన తర్వాత అర్ధరాత్రి ప్రయాణం చేయాల్సిన అవసరం ఏముంది అంట. నేను బేసిక్ ఇంకో క్వశ్చన్ వేస్తున్నాను. ఆయన హైదరాబాద్ లో ఒక మత ప్రబోధకుడు, రాజమండ్రిలో ఇప్పుడు తేలుతుంది ఏది ఇంకొక చర్చి కోసం ఏదో చేస్తున్నారని తేలుతుంది. కానీ పోయేటప్పుడు కుటుంబ సభ్యులకు కానీ అక్కడ పిలిచేవాడికి కానీ ఏముండదా? ఇప్పుడు నేను రాష్ట్రాన్ని తిరుగుతా, నేను హైదరాబాద్ వెళ్తే నేను ఎక్కడికి పోతున్నానో ఆ పోయేవాడి ఫోన్ నెంబర్ మా ఇంట్లో ఉంటది. ఎక్కడికి పోతున్నా, ఏ మీటింగ్ పోతున్నాను అంటుంటది. తనకి వెళ్ళిన మీటింగ్ పోతే ఆ మీటింగ్ వాళ్ళు ఎవరు పిలిచారో వాళ్ళ నెంబర్ మా ఇంట్లో ఉంటాయి. కనుక ఏమీ లేకుండానే అడ్డగోలుగా బండి మీద 400 కిలోమీటర్ ప్రయాణం చేయడం తప్పట్లేదు. పోయేటప్పుడు ఎవరికి అసలు ఆ రామ్మోహన్ గారు అది కూడా పైగా ఆయన కర్ణాటక వెళ్లాల్సి ఉంది. ఆ టైంలో ఆ డేట్ ను కర్ణాటక క్యాన్సిల్ చేసుకొని రాజమండ్రి వైపు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో తెలియదు అనేది, దానికి కూడా ఒక కాన్స్పిరసీ ఉంది అని అంటున్నారు. దాని వెనక కూడా కాన్స్పిరసీ ఉంది అనేది వాళ్ళ వాదన. కావాలని ఎందుకు చెప్తాను అంటున్నాను. నిజంగా చెప్పాను ఒక మాట, ఆ పూజారిని చంపినట్టే ఈయనను కూడా చంపేయచ్చు ఎంతసేపు. ఇంకోటి చెప్తున్నాను,
ఇప్పుడు ఎప్పుడైతే థ్రెట్ కాల్ వచ్చిందో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండి ఆయన. నేను అడ్వకేట్ గా అడుగుతున్నాను, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? థ్రెట్ కాల్ వస్తే మామూలుగా మనము కాల్ రాగానే ఇంకో పలానా నెంబర్ నుంచి అన్నోన్ నెంబర్ నుంచి వచ్చిందని కాల్. ఇంకొక మాట చెప్పి ముగిస్తానమ్మా. ఇక్కడి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి నాకు 3 అనుమానాలు ఉన్నాయి. నెంబర్ 1, ఇక్కడ ఆయన రూట్ మార్చుకొని ఎక్కడికి పోతామో ఎక్కడికి పోయిండో తెలియదు. నెంబర్ 1. రెండోది, ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు. ఇంకోటి, శత్రువులు ఉన్నంత మాత్రాన అందరూ చంపుతారని లేదు. ఈ మతపరమైన కోణంగా ఆలోచించవద్దు. రాజకీయంగా దీన్ని ఎన్డీఏ గవర్నమెంట్ దెబ్బతీస్తుంది. నేను నా సపోర్ట్ కాదు, దాన్ని చాలా విమర్శలు చేస్తాను ఎన్డీఏ గవర్నమెంట్. కానీ మీకు తెలుసు కదా, నేను ఆ ఎన్డీఏ గవర్నమెంట్ ఎంత తిడతానని. సమస్య అది కాదు. రాజకీయ కోణంలో ఎన్డీఏ గవర్నమెంట్ ను బదనాం చేయడానికి ఈ కొన్ని సంఘాలు ప్రయత్నం చేస్తున్నా, ఇది సరైనది కాదు. రైట్, మోసెస్ గారు ఇప్పుడు రామ్మోహన్ రావు గారు కొన్ని పాయింట్స్ రేజ్ చేశారు. యా, వాటికి సమాధానం చెప్పండి. మన పెద్దలు విశ్లేషకులు మన స్పందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా చక్కని పాయింట్లు జ్ఞాపకం చేశారు. అయితే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆల్రెడీ మనకు వచ్చిన సీసీ ఫుటేజెస్ లో మొట్టమొదటి విజయవాడ దగ్గరకు వచ్చినప్పుడు గాయాలు నిర్ధారించినట్లు లేదు. తర్వాత ఇక్కడ యాక్సిడెంట్ ప్లేస్ లో కూడా మేము స్వయంగా బాడీని చూసినప్పుడు బాడీ పైన మాకు పెద్దగా గాయాలు కనిపించాల. ఏదో డాక్టర్స్ కూడా ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే చిన్న చిన్న గాయాలు ఉన్నాయని చెప్పారు. స్పాట్ లో మేము చూసినప్పుడు కూడా బండి పడిన తీరు గాని లేక ఆ వ్యక్తి ఉన్న తీరు గాని మీకు ఆ ఫొటోస్ కూడా ఆ రోజే మీకు బయట వచ్చాయి. అసలు అనుమానాలు రావడం కారణమే అది. ఓకే, అయితే ప్రభుత్వాల మీద మాకు నమ్మకం లేకో పోలీసు వారి మీద మాకు నమ్మకం లేకో కాదు. ఆ రోజు పోలీసు వారికి పూర్తిగా షఫీ గారు ఉన్నారు, పెద్దలు అక్కడ ఆ రోజు మాతో పాటు ఉన్నారు. ఆ 2వ రోజు మేము వారితో పాటు ఏకీభవించాం, మొదటి రోజు ఏకీభవించాం. మా ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, పోలీసు వారి మీద నమ్మకం ఉంది. అయితే మేము అనేది ఏంటంటే ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరినా ఎక్కడి నుంచి బయలుదేరినా సామాన్య వ్యక్తిగా ఏదో చిన్నగా వెళ్ళిపోయి సంచారం చేసి మందు తాగేసి రోడ్డు మీద కూర్చున్న వ్యక్తి అయితే కాదు. ఆయన ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ఒక పబ్లిక్ స్పీకర్. మోసెస్ గారు, మరి సీసీ ఫుటేజ్ ఏంటి పరిస్థితి, దాని గురించి మాట్లాడదాం. అదే నా మాట కూడా నా వాదన కూడా ఒకసారి వినండి, చెప్పండి. అక్కడ ఏం జరుగుతుంది అనేది మొదటి నుంచి ఎవరైనా అతన్ని ప్రలోభాలకు గురి చేశారా, లేకపోతే ఏమన్నా జరిగిందా, వ్యక్తిగత ఆయన మీద ఏమన్నా ప్రేరణతో కూడిన ఏమైనా ప్రయోగాలు జరిగాయా, ఎందుకు ఆ స్థాయిలో ప్రవర్తించారు, అసలు ఆయన కాదా, ఇలాంటి అనుమానాలు రేకెత్తించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అతను సామాన్య వ్యక్తిగా ఒకప్పుడు గతంలో కూడా ఎలా పడిపోయిన వ్యక్తి, గతంలో ఇలా తిరిగిన వ్యక్తి అయితే అనేటువంటి ఏవైనా మనకు ఆరోపణలు ఉన్నా ఆధారాలు ఉన్నా కరెక్ట్ ఇలాంటి వ్యక్తి ఈయన ఇలాగే తిరుగుతాడు, ఈయన ఇలాగే తాగుతారు, ఇలాగే పడిపోతారు అనుకోవచ్చు. ఒక పబ్లిక్ స్పీకర్ గా ఉండి సమాజంలో మోసెస్ గారు, ఇప్పుడు మీరు చాలా అనుమానాలు, డౌట్స్ ఉన్నాయి, వీటిని ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ తేవాలి అని చెప్పి అడుగుతున్నారు. ఫైన్. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇది అనుమానం, ఇంకా మనకేమి క్లారిటీ రాలేదు ఎలా జరిగింది ఏంటనేది. మరి ఇంతలోనే ఎందుకు ప్రముఖ ఎవాంజలిస్టులు, ఈ మత ప్రబోధకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా క్రైస్తవ సోదరులారా ఏకం కండి, మనందరం దీనిపైన పోరాడదాము, ఈ రకమైనటువంటి పోరాటాలు ఎందుకండి? ఆగచ్చు కదా, సంయమనం పాటించాలి కదా, అనవసరంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నా. యా, ఇంకా జయరాజు గారు అనేటువంటి అతను మత విద్వేషాలు రెచ్చగొట్టడం లేదు. ఒక్క నిమిషం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం లేదు. గత 2-3 సంవత్సరాల నుండి భయంకరమైన మంట మా హృదయాల్లో ఉంది. ఎందుకనంటే ఈవేళ సోషల్ మీడియాలో కేంద్రంగా చేసుకొని బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఒక మాట నన్ను మన్నిస్తే మీరు, మన మంచి జర్నలిస్ట్ మన సాయి గారు ఈవేళ బైబిల్ మీద అంటే హిందూ మత గ్రంథాలపై వ్యాఖ్యానం చేశారు ప్రవీణ్ గారు అని చెప్పి ఆయన మాట్లాడడం నేను విన్నాను స్వయంగా. కానీ బైబిల్ మీద గత 3 సంవత్సరాలు పైబడి విపరీతమైనటువంటి విమర్శలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభు గురించి తప్పుగా మాట్లాడుతూ క్రైస్తవ మందిరాల్లో డైరెక్ట్ గా మందిరాల్లో ప్రవేశించి దాడులు చేస్తూ, పాస్టర్స్ మీద దాడులు చేస్తూ, వీధులు వెళ్తున్న వాళ్ళ మీద దాడులు చేస్తూ చివరికి చంపేస్తామని బెదిరిస్తున్న సందర్భాలు 3 సంవత్సరాల నుంచి పైబడి విపరీతం అయిపోయాయి. సోషల్ మీడియా రావడంలో అనేక మంది భయంకరంగా వాళ్ళు మేము చంపేస్తామని డైరెక్ట్ గా మాట్లాడుతున్న సందర్భాలు కనబడ్డాయి. అట్లంటే మరి ఒక విషయం రామోహన్ గారు నేనేమంటున్నానంటే, శవాల మీద పేలారేరుకునే ప్రయత్నం చేయకండి ఎవరికైనా అన్ని పాతాలు చెప్తున్నాను. ఒక విషయం అండి,
ఒక్క విషయం వాళ్ళు అనేటువంటి మాటలు ప్రతి ఒక్కటి కూడా తప్పుగా నేను చెప్తున్నాను. ఈ మాట కఠినంగా ఉన్నాను. నేను ఒక మాట చెప్తున్నాను. చెప్పండి. ఇప్పుడు నేను ఒరిస్సా సంఘటన జరిగినప్పుడు కాల్చి చంపారు పాస్టర్, నేను అక్కడ ఒరిస్సాకి వెళ్ళాను, వాళ్ళకి సంఘీభావం ప్రకటించాను. అది డైరెక్ట్ గా మనకు మర్డర్ కనపడుతుంది. కానీ ఇది అట్లా కాదు కదా. యాక్సిడెంటా మర్డరా అనే సందిగ్ధంలో ఉంటే ఇన్ని సీసీ కెమెరా ఫుటేజ్లను కూడా మనం కాదనుకుంటూ మనదైన రీతిలో మనం సమర్థించుకుంటూ పోతే ప్రజలు చూస్తున్నారు కదా అంటున్నాను. నేను యాక్సిడెంట్ కాదు మర్డర్ కాదని నేను చెప్తలేను, కానీ ఇది తేల్చాల్సిన ప్రభుత్వ ఏజెన్సీ కదా. ఆ ఫుటేజ్ ని అట్లీస్ట్ ఆ ఫుటేజ్ ని నమ్మాలి కదా, రిలీజ్ అయిన ఫుటేజ్ నమ్మాలి. yes ఒక మాట మోజెస్ గారు ఒక మాట అన్నారు, మా ఫుటేజ్ మాకు వచ్చిన ఫుటేజ్ అంటారు. అందరికి ఒకటే ఉంటుంది ఫుటేజ్, పెట్రోల్ బంకులు ఒకటే ఉంటుంది, వైన్ షాప్ దగ్గర ఒకటే ఉంటుంది, ఐజీ రిలీజ్ చేసిన ఫుటేజ్ అది అందరికీ ఒకటే వస్తుంది. అన్ని ఒకటే ఉంటాయి కదా. ఇప్పుడు ఇదే విషయం అయ్యా ఒక మాట, సెల్ ఫోన్ రికవరీ అయిందా కాలేదు నేను మూడు అడుగుతున్నాను, పోలీసులు అడుగుతున్నాను. సెల్ ఫోన్ రికవర్ అయితే ఆయన దగ్గర ఫోన్ ఉంటే ఆయన ఫోన్ ఎవడు దొంగలించలేనంటే లెక్క. ఆయన ఫోన్ నుంచే 2 ఫోన్ పే పోతే ఇప్పుడు నేను ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అన్నారు శ్రీశ్రీ గారు. నేనేమంటున్నాను, ఆయన వ్యక్తిగత విషయాలు నేను బోధపడుకోలేదు. ఆయన తాగుతారా లేదా, తాగితే తప్పు కూడా కాదంటున్నాను. ప్రైవేట్ వ్యక్తులు ఇంట్లో తాగి పడుకోవచ్చు, కానీ పబ్లిక్ వచ్చినప్పుడు యాక్సిడెంట్ కారణం తాగుడైందా లేకపోతే ఆయన అవసరంతోనే ఉన్నారా, మంచివాడే కావచ్చు తాగకపోవచ్చు, కానీ ఆ బాటిల్ ఏమైనాయి, తాడి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడగడ్డి కోసం అనే సామెత చెప్తే సాధ్యం కాదు కదా, సమస్య కాదు కదా. ఆ 2 బాటిల్ ఖాళీ బాటిల్ కనపడా ఇప్పుడు పడేశారా, లేకపోతే లేనట్టే కదా. ఇవన్నీ విడిచిపెట్టి ఇన్ని సందిగ్ధాల మధ్యన దీన్ని డైరెక్ట్ గా హత్య అని చెప్పుతూ కొన్ని సంఘాలు చేస్తున్న ప్రదర్శనలు కేవలం ఎన్డీఏ గవర్నమెంట్ బదనాం చేయడానికి రాజకీయంగా దీన్ని వాడుకొని శవాల మీద పేలాలనుకునే పరిస్థితి కొట్టి కాదా. ఇప్పుడు ఈ విషయాన్ని ముందు పెట్టుకుని జయరాజ్ అనేటువంటి పాస్టరు ఇప్పుడు వారు చెప్పాలి, దీనికి సమాధానం చెప్పాలి. ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి పెద్దలు మౌల్వీల దగ్గరికి వెళ్ళి పాస్టర్స్ ఒక 5-10-15 మంది పాస్టర్స్ వెళ్ళి ఆ ముస్లిమ్స్ని అడుగుతున్నారు ఏమంటే ఇటువంటి హిందూ సంస్థలు హిందువులంతా కూడా మన మీద దాడులు చేస్తున్నారు, మనకు రక్షణ లేదు, మీరు మేము ఇద్దరం కలిసి వాళ్ళను ఏం చేయాలో అది చేయాలి, మీరు మాకు సహకరిస్తారా అని చెప్పేసి ఓపెన్గా అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇది పరిస్థితి పద్ధతేనా ఇది? మరి ఈ పద్ధతి పరిస్థితి ఇది కరెక్టేనా మీరు అన్నది? నెంబర్ 1. నెంబర్ 2 ఇంకొక విషయం కూడా, ఇవాళ చనిపోయినటువంటి విషయం అదంతా వేరు, వాళ్ళను ఉరిదీయాలి. ఏది ఆర్ఎస్ఎస్ వాళ్ళను హిందూ వాళ్ళను ఉరిదీసి వాళ్ళను పెట్టాలి, చేసింది వాళ్ళే అని చెప్పేసి ఎంతోమంది మీ పాస్టర్స్ నిలబడి ఉపన్యాసాలు ఇస్తున్నారు ఇప్పుడు కూడా. ఇంకొకటి ఇదే జాన్ పాల్, అతని పేరుంది కేఏ పాల్ ఏమన్నా అంటే 20 కోట్ల మంది మేము ఏది క్రైస్తవులము బయటకు వచ్చాము, ఇక చూసుకోండి మా పరిస్థితి అని చెప్పేసి ఆయన ఓపెన్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కరెక్టేనా మరి? ఇవన్నీ ఒప్పుకోవచ్చా యాక్చువల్గా? అంటే ఇది ప్రొవోకింగ్ కాదా ఇది? సార్ ఇప్పుడు విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ చేయాల్సిన పని మనం చేస్తున్నామో అనిపిస్తుంది ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ మనం చేయాల్సిందండి, విశ్లేషకులుగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తులుగా మనం చేయాల్సింది ఏంటంటే, నాకు కొంచెం సమయం ఇస్తే ఒక 5 విషయాలు చెప్పాలనుకుంటానండి దయచేసి. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నేను చెప్తున్న విషయం ఏంటంటే, కొన్ని విషయాలు గమనించండి. ముందుగా ఎంతమంది అయితే క్రైస్తవులందరూ కూడా, స్త్రీలు పురుషులు యువకులు అందరూ కూడా దాదాపు 1,00,000కు పైగా వ్యక్తులు రోడ్డు మీదకి వచ్చారు ఆ రోజు, అంతిమయాత్ర రోజు. నేను కూడా ఉన్నాను. వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. దేనికి? శాంతియుతంగా ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకుండా అంత బహిరంగంగా అంత ఎక్కువ మంది వచ్చినా కానీ ఉన్నప్పుడు అప్రిషియేట్ చేస్తున్నాను. అది మెయింటైన్ చేయాలి, మొదటి విషయం. రెండో విషయం నేను చెప్పాలనుకుంటుంది, ఎవరైతే ఇష్యూ అవ్వగానే వీళ్ళు చేస్తుంటారని పేర్లు చెప్పేశారో చాలా పెద్ద తప్పు చేశారు. ఎందుకంటే మాట అనేస్తాం, మాట సమాజంలోకి వెళ్ళిన తర్వాత పొల్యూట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి. డిపార్ట్మెంట్ ముందు చెప్పొచ్చు మాకు అనుమానం వీళ్ళ మీద ఉందని, కానీ బహిరంగ మీడియా ముందు మాట్లాడడం తప్పు చేశారు. రెండో విషయం, ఈ విషయంలో ఇంకో విషయం నేను చెప్తున్నాను, ఎవరి పేర్లైతే ఇక్కడ ప్రస్తావించబడ్డాయో వారికి నేను చెప్తున్నాను, దయచేసి సార్ దయచేసి మీరు ఈ విషయాన్ని వదిలేయండి. ఎందుకంటే మా పేర్లు చెప్పారు కాబట్టి మేము కూడా మా బలాన్ని చూపిస్తాము అని మీరు విద్వేషంగా మాట్లాడడం తప్పు. ఇక్కడ ఏమవుతుందంటే, మేము దీనికోసం కష్టపడుతున్నాం, మాకు డబ్బులు ఇవ్వండి, మాకు థ్రెట్ ఉంది, మాకు సెక్యూరిటీ కావాలి, థ్రెట్ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అప్పీల్ చేసుకునే స్థాయికి మనం అవకాశం కల్పిస్తున్నాం. ప్రజలందరూ గమనించాలి ఇక్కడ. ఇంకా మూడో విషయం ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తుంది, దయచేసి సార్ మీ దగ్గర ఫోన్ ట్రేస్ అయిపోయింది, ఫోన్ మీ దగ్గర ఉంది, ఎవిడెన్సెస్ ఉన్నాయి, రాష్ట్రం కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ మీ పవర్ మీ దగ్గర ఉంది, కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా దీన్ని తేల్చండి, ఆలస్యం చేయకండి. ఎంత ఆలస్యం అయితే అంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకో విషయం, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాం, దయచేసి సార్ ప్రభుత్వం అంటే తండ్రి లాంటి వారు, ప్రజలందరూ ఎన్నుకున్నారు, మా రక్షణ మీ చేతుల్లో పెట్టాం, దయచేసి మీరు ప్రజలందరినీ ఒక దృష్టితో చూడండి తప్ప ఒక వర్గానికి ఒక మతానికి
వచ్చే విధంగా ఈ సంభాషణలు ఏవైతే ప్రసంగాలు చేస్తున్నారో దయచేసి చేయడం మానేయండి. ప్రజలందరినీ ఒక దృష్టితో చూడండి. ఈ ఎమోషనల్ని భావోద్రేకాల రాజకీయాలు చేయబాకండి. డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసేయండి. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టేశాము, మళ్ళీ డివైడ్ చేసే ప్రయత్నం దయచేసి చేయబాకండి సార్. ఎందుకంటే ప్రజల్ని కలిపేవాడు భరతమాత ముద్దు బిడ్డ అయితే ప్రజల్ని వెడగొట్టి లాభాన్ని పొందాలనుకున్నవాడు మాత్రం బ్రిటిష్ మత అక్రమ సంతానం నేను ఇక్కడ ప్రకటిస్తున్నాను. కాబట్టి ఇంకొక విషయం ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే షఫీ గారు సార్ ఒక విషయం షఫీ గారు, ఈ విషయం. సార్ ఇక్కడ తల్లిదండ్రులందరూ ఎంతమంది అంటే వాళ్ళ మీదనే చేయడం తప్పు, అది కూడా తప్పే. విషయం లేదండి, ఏంటంటే, లేదు సార్, లేదు సార్. నేను చెప్పేది విషయం ఒక్క విషయం షఫీ ఏంటంటే, గారు, ఒకరి ఉద్దేశం చెప్పట్లేదండి. లాస్ట్ నేను విషయం చెప్పేస్తాను. ఇవాళ దేశ్ కే తుకడే తుకడే होंगे इंशाल्लाह అఫ్జల్ గురు హర్ ఘర్ ఘర్ మే పైదా హోగా ఇన్షియల్లా అవి మీరు ఖండిస్తారా లేదా? 100% ఖండిస్తున్నానండి. మరి సార్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటే ఒక్క విషయం ప్లీజ్. లక్ష్మణానంద సరస్వతి స్వామి వారిని అత్యంత దారుణంగా ఏది కంధమాల్ జిల్లాలో అతన్ని ఏది ఎక్కడికక్కడికి ముక్కలు నరికినప్పుడు ఏం చేసినారు వీళ్ళంతా? తర్వాత కాళీ మహారాజును చంపినప్పుడు ఏం చేసినారు వీళ్ళంతా? తర్వాత కన్నయ్య కుమార్ ను రాజస్థాన్ చెప్పినప్పుడు కన్నయ్య వీళ్ళందరూ ఏం చేశారు? ఇవాళ కనిపిస్తుంది వీళ్ళకంతా న్యాయం. ఈ రోజు మనం ఎక్కడ పోయింది ధర్మం? ఈ ఎక్కడ పోయింది న్యాయం? ఈ ఎక్కడ పోయింది చంపడం? విషయం ఏంటంటే చూడండి, చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుల మీద అటాక్ జరిగింది. నేను వెళ్ళాను, వ్యక్తిగతంగా వెళ్ళి పలకరించాను. హిందువుల మీద అటాక్ అయితే ఏ రాజకీయ నాయకుడు మాట్లాడారన్నారు? చీఫ్ మినిస్టర్స్ కాల్ చేసి మాట్లాడారు. నేనేమంటానంటే ఒక వ్యక్తి మీద అటాక్ అయినప్పుడు అది మతాన్ని చూడకుండా దయచేసి అటాక్ చేసింది ఎవరు అది గుర్తుంచుకోండి. అదే ఇంతకు ముందు ఆయన మీద అటాక్ చేసినప్పుడు రావాలి, ఎవరు రాలేదు, ఏ సీఎం రాలే, ఏ సీఎం మాట్లాడలేదు, దయచేసి ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడలే. మరి ఎందుకు రాలేదు? అసలు అప్పుడేమో అటాక్ కాదు, ఇప్పుడు అటాక్. ఇక్కడ ఏదైతే జరుగుతుందో దయచేసి సార్ ఇక్కడ సార్ ఒక జస్ట్ 1 minute అండి, జస్ట్ 1 minute ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఇంత రాద్ధాంతం జరుగుతుంది ఎందుకంటే కేవలం మతం అండి కారణం. మతము ప్రజల మధ్య గోడలు కట్టుతుంది, మత విద్వేషాలు రేకెత్తుతుంది. ఈ మతాలు కాదండి మనకు కావాల్సింది మానవత్వము, ధర్మం మనకు బోధించేది మానవత్వం అండి. మోసెస్ గారు రోజా ఒక్క మాట జ్ఞాపకం చేశారు. మేము రోడ్డు మీదకి వచ్చేది కేవలం శాంతి ర్యాలీలు. చేసేది ప్రజాస్వామ్యం బాగుండాలి. అది హిందూ అయినా, ముస్లిం అయినా, బుద్ధిస్ట్ అయినా, క్రైస్ట్ అయినా, ఏ మతస్థుడైనా. సార్ మీరంతా ఎటుపోయింది సార్? ఫ్లాగ్ చూపెట్టి ఈ గుడ్డ ముక్కగా మనం దండం పెట్టేది, ఈ గుడ్డ ముక్కగా మనం అది చేసినప్పుడు మీరు ఎటుపోయారు సార్? గుడ్డ ముక్క ఫ్లాగ్ ను, ఒక దేశ చిహ్నాన్ని గుడ్డ ముక్కను చేసినప్పుడు మీరు ఎటుపోయారు సార్? తర్వాత ఇంకో విషయం, అందరూ ఖండించాము. ఎక్కడ ఖండించారు సార్? ఎవరు వచ్చారు సార్? వానికి ఏది శిక్ష? ఏదో ఎవరో ఒకరు మాట్లాడినందుకు దేశానికి, రాష్ట్రానికి ముడిపెట్టొద్దు. పాస్టర్సే సార్, వాళ్ళు కూడా పాస్టర్సే. వాళ్ళు అందరూ బ్రహ్మాండంగా లక్షల మంది, వేల మంది ముందట మాకు సపరేట్ దేశం కావాలి, ముస్లింస్ కు పాకిస్తాన్ ఇచ్చిండు, బంగ్లాదేశ్ ఇచ్చిండు, మాకు వేరే దేశం కావాలన్నప్పుడు మీరు ఎటుపోయారు సార్? ఒకసారి మాట్లాడనివ్వండి ప్లీజ్. అరే దీనికి సమాధానం చెప్పండి ప్లీజ్. ఇప్పుడు కూడా మీరు సమస్యలు ఇలాగే సమస్యలు వచ్చినప్పుడు మేము కోవిడ్ లో అందరూ కలిసి పనిచేసాం. ఈవేళ అన్ని ప్రాంతాల్లో కూడా ఫెలోషిప్లు ప్రారంభించి మనం సామరస్యంగా పనిచేసుకోవాలి. ఇటు ముస్లింస్ అయినా, ఇటు హిందువులైనా, క్రైస్తవులైనా హింసాత్మక చర్యలు చేయొద్దు. మత గ్రంథాలు. జయరాజ్ గారి గురించి చెప్పండి సార్. జయరాజ్ గురించి చెప్పండి. జరిగిన లోపాలు ఉన్నాయి, వాటిని సరి చేయడానికే పెద్దలందరూ సంఘటితమై కలిసి ఐక్యపరచడానికి ప్రయత్నం చేశారండి. ఈరోజు అందరూ ఎవరో ఒకరు చేసినందుకు అందరినీ ప్రతిపాదించొద్దు, అందరి మీద దాన్ని రుద్దొద్దు. అంటే ఎవరో ఒకరు చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తి అయితే మోసెస్ గారు ఎవరో బైబిల్ మీద మాట్లాడేప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారంటే దాని ఆశ్రయం ఉందా మీ దగ్గర? అట్లాగా సార్. ఇంకో విషయం సార్, ఇక్కడ విషయం ఏంటంటే బైబిల్ ని దూషిస్తూ మాట్లాడిన వారు ఉన్నారు, హిందువులను దూషిస్తూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అంటే ఇరు పక్షాల్లో తప్పు జరుగుతుంది అంటాను. ఇక్కడ డిస్కషన్ జరిగేటప్పుడు పక్షాలు జరిగినప్పుడు అవతలి పక్షం జరిగినప్పుడు ఏం చేస్తున్నారు, యువతల పక్షం జరిగినప్పుడు ఏం చేస్తున్నారు అనేది తేడా చూడాలి సార్. కాబట్టి మాట్లాడడం అరికట్టాలి. మోసెస్ గారు మీరు ఇందాక ఒక్క నిమిషం, మోసెస్ గారు అందరికీ ఆపాదించొద్దు, ఎవరో ఒకళ్ళు మాట్లాడిన దానికి అని అన్నారు కదా. మరి ఆ ఒక్క వ్యక్తి కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తి అయితే ఇప్పుడు అదే కదా ఇక్కడ ప్రాబ్లం.
క్షమాపణ కూడా చెప్పారమ్మా. ఎక్కడ ఎవరు జరిగిన చెప్పారండి? దానికి ఎవరు? ఒకవేళ ఎవరైనా క్షమాపణ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పర్టికులర్ ప్రవీణ్ ఇన్సిడెంట్ లో రెచ్చగొట్టినటువంటి ఎవాంజలిస్టులు ఎవరు సారీ చెప్పారు? అన్ని రెచ్చగొట్టేటువంటి స్పీచెస్, రెచ్చగొట్టేటువంటి సోషల్ మీడియా వేదికగా మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం కదా. ఇవాళ కూడా ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇవాళ కూడా విజయవాడ ఇచ్చారు. వీడియో చేసి పంపుతున్నారు. పర్సనల్ వీడియోస్ చేసి పంపిస్తున్నారు. చూడండి, ఇరు వర్గాల్లో ఉన్నారండి. మళ్ళీ అట్లా ఇరు వర్గాలు పెట్టకండి. ఒక నిమిషం ఇరు వర్గాలు దయచేసి ఇరు వర్గాలు ఆల్ కమ్యూనిటీస్. ఉదాహరణకి భరతమాత గురించి మాట్లాడిన విజయ్ కుమార్ గారు తన సారీ చెప్పాడు. భరతమాత గురించి మాట్లాడినటువంటి నేను విజయ్ కుమార్ పర్టికులర్ గారు ప్రవీణ్ అందరూ ఇన్సిడెంట్ స్పందనగానే గురించి మాట్లాడుతున్నాను. మోసెస్ గారు క్షమించమని అడిగారు. జయరాజ్ గురించి చెప్పండి. ఎవరండి? సుధాకర్ గురించి జయరాజ్ గురించి జయరాజ్ ఏమన్నారంటే జయరాజ్ మాట్లాడారు, కేఏ పాల్ కేఏ పాల్ మాట్లాడారు, కలవర్ మాట్లాడారు, సతీష్ మాట్లాడారు, మాట్లాడారు. అజయ్ మాట్లాడాడు, అజయ్ కూడా మాట్లాడాడు. మీరు ఒకసారి వినాలి. అరే వీళ్ళందరూ పాస్టర్సే సార్, వీళ్ళందరూ పాస్టర్సే. ఆ రోజు పోలీసు వారికి పూర్తిగా మేము సహకరించి లాస్ట్ అండ్ ఫైనల్ గా కేఏ పాల్ గారు వచ్చినప్పుడు మీరు వీడియోలు కూడా చూడొచ్చు. కేఏ పాల్ గారిని మేము అడ్డుకున్నాం. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతాను అడ్డుకున్నాం. అక్కడ పెద్దలు కూడా రోజా గారు తొందర ఇప్పుడు సఫీ గారు అన్నట్టు వారు అన్నట్టు అట్లా కాదండి. ఇప్పుడు అది ఒక సున్నితమైనటువంటి విషయం. అది అంత తొందరగా ఓపెన్ చేయడానికి లేదు. ఒక విషయం. రెండో విషయం కూడా ఇవాళ ఐజీ మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు తెలుసా అండి? మేము 370కి పైగా మేము హైదరాబాద్ నుంచి మొదలు పెడితే విజయవాడ వరకు, మళ్ళీ విజయవాడ నుంచి మొదలు పెడితే మళ్ళీ ఇక్కడికి వచ్చేటువంటి ఏది ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అక్కడి వరకు మేము మొత్తం వీడియోస్ మొత్తం తీసి దగ్గర పెట్టుకున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన విజయవాడలో ఉన్నటువంటి 4.5 గంటలు ఎక్కడున్నాడు, ఏం చేశాడు, ఎవరితో మాట్లాడాడు, ఏం జరిగింది అక్కడ అనేటువంటి దానికి మేము 6గురు నేసి మేము అక్కడ పంపించాం. మేము ఇవన్నీ చూస్తున్నాం. అంత ఈజీగా మేము చెప్పం. ఎందుకంటే తొందరపడితే ఏదైనా మా ద్వారా తప్పు జరిగితే అది సమాజానికి తప్పు జరిగినట్టే. కాబట్టి మేము దాన్ని ఆచి తూచి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవిడెన్సెస్ మొత్తం చూసిన తర్వాత మేము చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మా మీద బాధ్యత ఉంది. రోజు తప్పించి రోజు సీఎం గారు మాతో మాట్లాడుతున్నారు, డిప్యూటీ సీఎం గారు మాతో మాట్లాడుతున్నారు, హోమ్ మినిస్టర్ గారు మాతో మాట్లాడుతున్నారని ఓపెన్ గా హి హస్ గివెన్ ద స్టేట్మెంట్. అరే ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. అరే ఇంత దౌర్భాగ్యమా? ఒక పాస్టర్ చనిపోయాడు, విషయం చెప్తున్నాను. హీ మేబీ ఏమన్నా కానివ్వండి, అదే ఎంతో మంది చచ్చిపోతున్నారు అవతల. అంత లేదే మరి? హిందువులు చచ్చిపోతే ఒక విధంగా, ఇంత ఇతర మతస్థులు ఇతర మైనారిటీస్ చనిపోతే ఇంకో తిరగనా? ఏమి వివక్షత? ఎవరు చూపెడుతున్నారు ఈ వివక్షత? ఎందుకు ఎప్పుడు కూడా తప్పుకు తప్పు ఒప్పు కాదంటున్నాను. ఇప్పుడు దాన్ని చూపెట్టండి. రాజుగారు మా భార్య పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య చెడ్డదనే సమస్య వస్తుంది. తప్పుకు తప్పు ఒప్పు కాదు. అందుకని గురిజాడ పర్వ గారు ఏమని చెప్పారు, మన మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటే నిలిచి వెళ్తుంది అన్నాడు. జ్ఞానం పోతుంది, అజ్ఞానమే రాజ్యం అవుతుంది, అజ్ఞానమే రాజ్యం అవుతుంది. నిజం బయలుదేరేలోగా, గడప దాటేలోగా అబద్ధం మొత్తం లోకాన్ని చుట్టూ వస్తుంది. అందుకు మంచి ఉదాహరణ అంటున్నాను. ఈ విషయంలో నేనేమంటే ఏ క్రిస్టియన్ సంఘాలు కానీ హిందూ సంఘాలు కానీ దీని మీద రాద్ధాంతం చేయొద్దు అంటున్నాను నేను. దీనికి పోటీ పెట్టి అప్పుడు పూజారి హత్య ఎందుకైంది, ఇది ఎందుకైంది అంటే ఈ మొత్తం రావణ కష్టం జరుగుతుంది. ఇది కాకుండా ప్రభుత్వం చేయాల్సిన పని కూడా ఒక్కటేనా. మనం జనరల్ గా ఏనాటి నుంచో రాజధర్మం ఏంటిదంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. హాస్టల్ ప్రాణం విలువగలది కాదు, విలువదే, చాలా విలువైంది, ఒక ప్రాణం విలువైంది. కానీ చాలా ప్రాణాలు పోతున్న సందర్భంలో దీన్ని మతపరంగా చూడొద్దని నేను అంటున్నాను. దీన్ని కేవలం యాక్సిడెంటా, హత్య తేల్చాల్సిన అవసరం ఉంది. పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ కన్నా ముందే మనం మీడియా ట్రై చేస్తున్నాం. మనం చాలా సంయమనం పాటిస్తున్నాం. చాలా దుర్మార్గంగా సోషల్ మీడియా చూస్తుంటే చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాం. అందుకని నేను కేఏ పాల్ గారిని మొట్టమొదటి రోజు అడ్డుకున్నాను. ఆయన ప్రయాణం చేస్తూ మాట్లాడాను, పోయిన తర్వాత మాట్లాడారు. 2 సార్లు అక్కడికి పోయినాక కూడా ఎందుకు మాట్లాడుతున్నారండి మీరు అన్నాను. ఇప్పుడు మీరు అన్న మందంతా మిగతా వ్యక్తులందరూ మాట్లాడుతున్నారు కదా, ఎందుకు ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నారంట? బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దు అంటున్నాను. దీని మీద విచారణ జరగాలి, న్యాయం చేయాలి. అది చాలా ఒక్కటే ఆలస్యం అమృతం అన్నట్టు. చెప్పండి రోజు గారు, నేను అదే అన్నా కదా, ఇప్పుడు అదిగో పులేటి ఇదిగో తోక అనకండి అంటున్నాను. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు సంయమనం పాటించాలి. ఓ రకంగా చెప్పాలని శాంతి భద్రతలు భంగం కాకుండా చూడాలి.
ఇప్పుడు తంశుంటాను ఇటు హిందూ సంఘాలు ఇటు క్రిస్టియన్ సంఘాలు గొడవ పడితే మంచిదని అంటారా? కాదు కదా. శాంతి సామరస్యాలు వెలువరిస్తున్న క్రమంలో అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు గతంలో ఎప్పుడైనా రాజధర్మం ఏంటంటే ప్రజల ధనం మాన ప్రాణ రక్షణ చేయాలి. ఇది బేసిక్ థింగ్స్. కానీ అశోకుడు ఏం చేసిండు? అశోకుడు ఏం చెప్పుకుంటాం మనం? అదనంగా కొన్ని పనులు చేసిండు. చెట్టు నాటించను, బావులు తవ్వించను, సత్రములు కట్టించను, ఇది మౌలిక వసతులు కల్పించను. ఇవి ఇప్పుడు ఇవాళ రాజధర్మం ఇవాళ చేరింది, ఇవన్నీ చేరినాయి. కానీ బేసిక్ గా అయితే ప్రాణాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. కానీ పోతుంటే ఎంతమంది పోతున్నారు, ఎంతమంది అంటే ప్రతిదానికి రక్షణ ఇవ్వలేరుగా ప్రభుత్వం. ఇంటికో పోలీసులు పెట్టినా హత్యలు ఆగుతాయా? కాదు కదా. ఆత్మహత్యలు ఆగుతాయి? ఆగావు కదా. ఇక్కడ ఒక్కటే అంటున్నాను, బేసిక్ థింగ్ ఏంటంటే ఫస్ట్ సీన్ ఆఫ్ అఫెన్స్ ను పోలీసు చెడగొట్టారు. ఇన్వెస్టిగేషన్ లో నేను అడ్వకేట్ చెప్తున్నాను, మా గెలుపు కాదు. చాలా కేసుల్లో హాస్పిటల్ అవుతున్నారు నేరస్తులు అంటే పోతున్నారంటే ఏంటంటే కారణం, సగం కేసు పోలీసు వాళ్ళు చంపేస్తారు, సగం కేసు పీపీ చంపేస్తాడు, మిగతా పావు కేసు మేము గెలుస్తున్నాం. నిజంగా చెప్పానంటే నేరస్తుల తరఫున పోరాడు. ఇవాళ జరుగుతుంది న్యాయ వ్యవస్థలో జాప్యము, న్యాయ వ్యవస్థలో అలసత్వము, న్యాయ వ్యవస్థలో ఇప్పుడు చూడండి ఇన్వెస్టిగేషన్లే వారం రోజులు సరికి 24 నాడు బయలుదేరిండి ఆయన, 25 నాడు చనిపోయిండు. మృతదేహం 25 నాడు మధ్య పొద్దున దొరికింది. ఇప్పటి వరకు వారం రోజులు అవుతున్నా కూడా ఇంకా మీనమేషాలు ఎక్కిస్తున్నారు. ఎందుకు అంటున్నాడు? సరే సున్నితమైన అంశం కావచ్చు, ప్రభుత్వం స్పందిస్తే కొంత వేరే రావచ్చు. చెప్పండి, నష్టం ఉంది. ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం ఉండేది, ప్రభుత్వం అనేది ప్రజలందరికీ ప్రభుత్వం. మీకో నాకో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ ముఖ్యమంత్రి కదా. పూర్తి ఆధారాలతో కూడినటువంటి రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై, పోలీసులపై ఉంటుంది కదా రామ్మోహన్ రావు గారు. అంటే అండ్ మోర్ ఓవర్ హై ప్రొఫైల్ కేసెస్ లో ఇంకా వాళ్ళు సంయమనం పాటించి కంప్లీట్ ఏం జరిగిందో అనేది మన ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత కదా. సంఘటన జరిగిన కొద్దిసేపటికి అంటే ఆనాడు మధ్యాహ్నమే పొద్దున శవం దొరికింది. మధ్యాహ్నం కలిసి చంద్రబాబు నాయుడు స్పందించాం, నేను దాన్ని అభినందించాను. చంద్రబాబు నాయుడు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఖచ్చితంగా తొందరగా చేయాల్సన్నాడు. ఎస్పీని పంపించుడు, మంత్రులు పంపించుడు, చేసిండు కదా. మన క్రిస్టియన్ సంఘాలు నిరసన వ్యక్తి చేయడం తప్పు అని నేను అంటలేదు. ప్రజాస్వామ్యంలో అది తప్పనిసరి అంటున్నాను. కానీ నేను నాస్తికుని కాదు, హేతువాదిని. కార్యాకారణ సంబంధం లేకుండా ఏ సంఘటన జరగదు. ఇక్కడి నుంచి అక్కడికి బయలుదేరే క్రమంలో ఇన్ని ఆధారాలు ఉంటే ఈ ఆధారాలన్నీ మేము కాదంటాం, కానీ అదే నిజం అనుకుంటే ఎవరేం చేయలేరు. కానీ ఈ ఆధారాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఎవరిది అంటే ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇది. ఇవాళ మామూలు పోలీసులకు అప్పచెప్పకండి, ఏదన్నా స్వతంత్ర సంస్థలకు అప్పచెప్పండి. మనకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, కాదు సిబిఐకి అప్పచెప్పదా, నష్టం ఉన్నది అంటున్నాను. సిబిఐకి అయితే బీజేపీ ప్రభుత్వం ఉంది కనుక అది వద్దు అంటారు. ఇక్కడ రాష్ట్రానికి అప్పే ఇండియా గవర్నమెంట్ అనుకోండి, మరి ఏ కోర్టు తేల్చాలి? ఎవరినో నమ్మాలి కదా. మనం అందరినీ నమ్మలేమంటే ఏం చేయలేం. కానీ ఏదో ఒక స్వతంత్ర వ్యవస్థ చేత దీన్ని పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. ఇది హత్య లేకపోతే యాక్సిడెంటా తేల్చాల్సిన అవసరం ఉంది. రైట్. మోసెస్ గారు, ఇప్పుడు మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ వీళ్ళు ఈ విషయం పైన సంయమనం పాటించకుండా ఒక కంక్లూజన్కి వచ్చేసి విద్వేషాలు రెచ్చగొట్టడం మీ దృష్టిలో కరెక్టా కాదా? ఒకటండి, అప్పుడు ఆ రోజు సందర్భంలో అయితే మాత్రం ఖచ్చితంగా అందరూ చాలా అనుమానంగానే దాన్ని తీసుకోవడం జరిగింది. అయితే పోలీసు వారిని అనుకరించి మాత్రమే మేము పోలీసు వారికి మద్దతు తీసుకునే ఆ రోజు అక్కడ మా సిఐ గారు చాలా చక్కగా సహకరించారు, డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా చక్కగా సహకరించారు. మేము చాలా ఆలోచనతో ముందుకెళ్ళాం. కానీ కాలం గడిచే కొద్ది ఏమైందంటే అనుమానం బలపడేటట్లుగా ఇప్పుడు మన ముందు విశ్లేషకులు కూడా మాట్లాడారు, వారు కూడా తెలియజేశారు ఇది ఏంటి హత్య యాక్సిడెంటా? యాక్సిడెంట్ అయితే ఈయన ఎవరైనా కొట్టేసుకున్నాడా, లేకపోతే ఈయన జారి పడిపోయారా, ఎవరైనా ఈయన కొట్టారా? ఇలా చాలా అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ అది క్లారిటీగా లేదు. ఇప్పుడు కూడా మీరు తెలియపరిచారు కదా, క్లారిటీగా లేదని విశ్లేషణ కూడా తెలియపరిచారు, షఫీ గారు తెలియపరిచారు, అక్కడున్న వక్త కూడా తెలియజేస్తున్నారు. అయితే మేం చేసే ర్యాలీలు ఎందుకనంటే ఇంతవరకు జరిగిపోయింది. ఇది సోషల్ మీడియాలో అసభ్యకరమైన మాటలు, మతపరమైన మాటలు చెలరేగాయి. దాని వలన శాంతి భద్రతలు కోల్పోయాయి. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే మతం పేరట విద్వేషాలు రెచ్చగొడుతూ చివరికి చంపుకుంటూ ద్వేషించుకుంటూ ఒక గ్రామంలో ఉన్న వాళ్ళు కలిసి బ్రతుకున్న విడిపోయే స్థాయికి వచ్చాయి. మనం ఇలాగ శాంతియుతంగా అందరినీ కలపాలి, పెద్దలు సంఘటితం అవ్వాలి, ఇలాగ మనకి ఈ జరిగిన దాన్ని బయట పెట్టాలంటూనే కార్యాచరణ మనం ఏం చేద్దాం, అందరూ ఎలాగ ఉండాలి, ఐక్యం ఉండాలని దాని మీద చర్చలు జరిపిస్తున్నాం. ఆల్రెడీ కలిసాం, పెద్దలతో మాట్లాడడం జరిగింది, పెద్దలతో ముందుకు వెళ్తున్నాం. దాన్ని చేయడం కొరకే నిరసనలు. ప్రభుత్వం నుండి సరైన అంటే ప్రభుత్వం ఇప్పుడు ఏదో ఒక పక్షంగా చేసింది అనుకోవడానికి ఒక మాట అంటే అది వెనక్కి తీసుకెళ్తే కాస్త ఇబ్బంది అవుతుంది. కానీ గత ప్రభుత్వంలో ఎక్కడో రథచక్రం కాలిపోతే క్రైస్తవులు చేశారన్న, ఎక్కడో ఏదో గుడి దగ్గర ఏదో జరిగితే అది క్రైస్తవులు చేశారన్నారు. ఇలాగున మత విద్వేషాలు రెచ్చగొడుతూ చేసే కార్యకలాపాలు అరికట్టాలంటే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి మత
రెచ్చగొట్టే మాటలను ముందు అరికట్టాలి. ఎస్, ఆ వ్యక్తులను అరెస్ట్ చేయాలి. క్రిస్టియన్ అయినా, అది ముస్లిం ఎవరైనా, అయినా, ఏ హిందూ అయినా, మతస్థుడైనా సరే. ఎవరైనా మతాన్ని పేరు పెట్టుకొని ద్వేషాన్ని రెచ్చగొట్టే వాళ్ళని ముందు అరికడితే శాంతి భద్రతలు నెలకొనడానికి కారణం అవుతుంది. రైట్, Yes. అందుకొరకే మాకు నిరసన రాలేదు. రైట్ అండి. ఓకే, అందుకొరకే షఫీ మేము గారు. సంఘటితం అవుతున్నాం. ఎస్, Yes, ఓకే, ముజఫర్ బాబు గారు ఏదో మరొక మాట, చెప్పారు, మరొక నేను మాట, ఏకీపిస్తానండి. మరొక మాట, చెప్పండి చెప్పండి. మరొక మాట. పెద్దలుగా మేము ఇది హత్య అని మేము డిక్లేర్ చేయలేదు, ఇది యాక్సిడెంట్ అని డిక్లేర్ చేయలేదు. ఏది మీరు చేయాలన్నా చేయకపోవచ్చు, మేము- కానీ చాలా మంది ఎవరు చేశారో కూడా ఒక చెప్పేస్తున్నారు. ఎవరు అదే ఎవరు చేసుంటారు అనేది సోషల్ కూడా మీడియాలో చెప్తున్నారు పేర్లతో జరుగుతున్న సహా. ప్రయత్నాలండి ఇవి. కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయండి. వాళ్ళకి కొన్ని రకాల ఫోర్స్ రావడం, కొంతమంది చెప్పిన మాటలు వినడం, అక్కడ సందర్భాలు బట్టి మాట్లాడడం, అవన్నీ కూడా అరికట్టడం, రాగండాన్ని అరికట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. Okay. ఇది ప్రభుత్వం బాధ్యత, డిపార్ట్మెంట్ బాధ్యత, ఇలా చెయ్యాలి అని పెద్దలు సంఘటితమై నాయకులందరూ ఏకమై ఆ సోషల్ మీడియాలో ఎవరికాళ్ళు మాట్లాడకుండా ఆపడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఆపుతాం, ఇక ముందు కూడా అలా ప్రయత్నం జరగకుండా ఆపుతాం. వెరీ గుడ్, రైట్, ఓకే. షఫీ అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఒక 4 విషయాలండి, దయచేసి సమయం ఇవ్వండి. ఇక్కడ ప్రభుత్వమైన పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు హై టెక్నాలజీ ఉన్న టైంలో ఇంత టైం పట్టకూడదు. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చాయి, ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్టిగేషన్ వచ్చింది. దీన్ని ఏదో లేట్ చేయకుండా తొందరగా రావాలి. ఎందుకంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి యొక్క అది గుండెల పోట అంటే ఇప్పుడు తేలే పరిస్థితి లేదు. ఎందుకు తిరుపతి రెడ్డి గురించి అంతా ధ్వజమెత్తారు, ఈరోజు ఎవరన్నా శిక్షించారా? లేకుండా పోయింది. ఇలా కాకుండా దయచేసి క్లారిటీగా ఇవ్వండి అని చెప్తాను. ఒకటి. రెండో విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజలు, ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈరోజు మత బోధకులు ఈ మతం ఆ మతం ఈ మతం చెప్పట్లే, ఏ మత బోధకుడైనా కానీ నేనే కరెక్ట్ మిగిలినవన్నీ తప్పు అని విద్వేష నూరు పూస్తున్నాడంటే జాగ్రత్త, జాగ్రత్త. మత విద్వేషాలు వద్దు, మధ్యలో గోడలు కట్టొద్దు, విభజించకూడదు. ఈరోజు చెప్తున్న అతిపెద్ద విషయం ఏంటంటే మత ఉన్మాదం అంటే తెలుసా? నా వర్గంలో ఉన్నవాడే స్వర్గంలోకి వెళ్తాడు, మోక్షాన్ని పొందుతాడు, నిత్యాన్ని పొందుతాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా నరకంలోకి వెళ్తారు అన్నది పెద్ద ఉన్మాదము. ఇతర గ్రంథాలని కానీ ఇతర పెద్దల్ని కానీ దూషించడం మతోన్మాదం అండి. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నాను, ఈ మత బోధకులను జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా, హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా కానీ. ఇక్కడ మనకు కావాల్సిన మతం కాదండి, మతం చంపుతుంది. ధర్మం మానవత్వాన్ని బోధిస్తుంది. ధర్మం గ్రంథాలలో ఉంది, గ్రంథాల్లో ఉంది బోధించకుండా సొంత బోధలు బోధిస్తున్నారు. క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఈరోజు పాస్టర్లు బోధించేది బైబిల్లో లేదండి. ఈరోజు మన పూజారులు బోధిస్తుంది వేదాలకు విరుద్ధం అండి. ఈరోజు ముస్లిం పండితులు బోధిస్తుంది ఖురానికి వ్యతిరేకం ఉంది. నేను ఛాలెంజ్ చేస్తున్న విషయం ఏంటంటే, ఏం ఛాలెంజ్ చేస్తారు మీరు? నేను ఛాలెంజ్ చేసేది వేదాలు లేదని ఎవరు అంటున్నారు? మీరు నేను క్లియర్ గా అంటున్నారు. మీరు ఏ విధంగా సనాతన ధర్మం సనాతన ధర్మము వేదాలు చెప్తుందంటే సర్వే జనం సుఖినో భవంతు అని చెప్తున్నారండి. సర్వ మానవులందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలి. అందరి గురించి చెప్పట్లేదు సార్, నేను అందరి గురించి చెప్పట్లేదు. మాక్సిమం పూజారులు చేసేది తప్పు అనేటువంటిది మీరు ఉపసంహరించుకోవాలి. 99% ఎవరైతే ఇప్పుడు ఎందుకంటే ప్రజలందరినీ కలిపి మాట్లాడాలి. మీకు అసలు పూజారితనం తెలుసా? మీకు ఏం మాట్లాడుతున్నారు మీరు? సార్ నేను చెప్పింది పూజారితనం అంటే ఏంటి? ఎన్ని రకాలు ఉంటాయి చెప్పు, తెలుసా మీకు? పూజారితనంలో ఎన్ని రకాలు ఉంటాయి? నేను చెప్తున్న విషయం వైదిక ధర్మం గురించి మాట్లాడినప్పుడు దాని విషయం మీకు ఒక గౌరవం ఉంది. మీరు ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు, దాన్ని విమర్శించేటప్పుడు దాన్ని ఆమూలాగ్రంగా తెలియకపోతే మీరు విమర్శించొద్దు, అది తప్పది. పూజలు ఎన్ని రకాలు? పూజలు ఎన్ని రకాలు చెప్పండి. ఎక్కడ ఏం జరుగుతుందో మాట్లాడుతున్నాను. దయచేసి డోంట్ టెల్ లైక్ దట్. యూ ప్లీజ్ దాన్ని ఉపసంహరించుకోండి. పూజారులు తప్పు చేస్తున్నారని ఉపసంహరించుకోవాలి మీరు. మతాన్ని బోధించేవారు ఎవరైనా కానీ గ్రంథం వేరు, మత బోధకులు వేరు. గ్రంథాలు వేదాలైనా, ఉపనిషత్తులైనా, భగవద్గీత అయినా, ధర్మం బోధిస్తుంది. నేను ఇంకో విషయం, మత బోధకులు ఏం బోధిస్తున్నారంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అన్ని మతాలు దయచేసి ఇది ఉపన్యాసం గ్రంథాలు అన్ని మతాలు ఒకటే అని చెప్పేసిండ్రు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ప్రేక్షకులందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంది. దిస్ మేబీ దీనికి సంబంధించిందా కాదా అనేది వాడు మాట్లాడినట్టు నేను చెప్తున్నాను. 2 బ్రదర్స్ వచ్చారు, తెలుసు, వారికి కూడా తెలుసు. ఎక్కడికి? మన ఖైరతాబాదు పెద్ద గణేష్ ఉంటారు కదా, గణేష్ వచ్చి కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తుష్టోత్తిష్ట గోవింద గరుడధ్వజ ఉత్తిష్ట కమలా కాంత త్రైలోక్యం మంగళం అని ఇవన్నీ చదివిండ్రు. వేదం కూడా చదివారు. కొంచెం మొత్తం రాదులేండి, కొంచెం చదివి మీరంతా ఒకటే, ప్రజలంతా ఒకటే, మనమంతా ఒకటే, అందరము కలిసి ఉండాలి అన్నదమ్ముల్లాగా అని అన్నారు. ఎస్ అన్నారా? అన్న వారికి తర్వాత ఒక పెద్ద మనిషి తీసుకొచ్చిండు అనుకోండి, నేను ధన్మన్ పైకి వెళ్ళినా,
పైకి వెళ్ళిన తర్వాత ఒక విషయం అన్నా, సరే మీరు అంతా కరెక్టే కదా, మరి మీకు హారతి ఇస్తున్నాం, హారతి ఇవ్వండి, తర్వాత మీకు తీర్థ ప్రసాదాలు ఇస్తాం, తీర్థం తీసుకోండి, ప్రసాదం తీసుకోండి, నమస్కారం పెట్టండి, కాళ్ళకు దండం పెట్టండి, వెళ్ళండి అన్న. అక్కడ ఒక నిమిషం ఉంటుంది తోటి వెళ్ళిపోయాడు వెంటనే. ఈజ్ ఇట్ అది చెప్పడం కాదు, ఆచరించడం ముఖ్యం. నెంబర్ 1. నెంబర్ టూ ఏది వేదాలలో ఏది విగ్రహారాధనలు ఇవన్నీ అండ్ల వేదాలలో ఏముందో తెలియదు, ఏ దాంట్లో సూర్యులు ఏది ఉన్నదో తెలియదు. అవన్నీ చూసుకుంటూ అవన్నీ తప్పులు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తే తెలిసినటువంటి వాళ్ళు పాపం వాళ్ళు ముందుకు రావడం లేదు ఇవాళ. నిజంగా చెప్తున్నాను, ఒకవేళ కనుక వాళ్ళు ముందుకు వస్తే ఇటువంటి అబద్ధాలన్నీ ముందుకు వస్తాయి. అందుకొరకే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకొక మతం గురించి కానీ ఇంకొక మతం, ఇది మతమే కాదు, హిందూ మతమే కాదు, జీవన ధార. విషయం చెప్తున్నాను, నో క్వశ్చన్, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. మీరు అంగీకరించకపోతే మీరు చెప్పొద్దు. ఇంకో మాట, పూజలు చేసేది తప్పిందో చెప్పండి నాకు. నేను చెప్తున్నా ఒక విషయం, ఎన్ని విధాలు ఉంటాయి పూజారులలో? విషయం చెప్పింది. ఆగమం అంటే తెలుసా మీకు? వైఖానసం అంటే తెలుసా? పాంచరాత్రం అంటే తెలుసా మీకు? ఏం తెలుసు మీకు పూజారుల గురించి మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏమో వాడు ఒకటి మర్డర్ చేస్తే ఎవడు రాడు, ఎవరు దాని గురించి మాట్లాడు. ఇవాళ ఏదో పెద్ద ఇవాళ సీఎంలు, ఇవాళ డిప్యూటీ సీఎంలు, ఇన్వెస్టిగేషన్స్. ఓకే, ఒక 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 నేను రక్షణ టీవీలో ఆయనతో నేను ఒక 20 డిబేట్స్ చేశాను నేను. ఎస్, నేను ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. హీ ఈస్ డూయింగ్ హిజ్ అంటే వాళ్ళ యొక్క మతానికి ఆయన చేస్తున్నాడు, యాక్సెప్ట్ ఇట్. బట్ ఇతర మతస్థుల గురించి కానీ వాళ్ళ గురించి కానీ నో క్వశ్చన్. హూ ఆర్ యూ టు టెల్? నో క్వశ్చన్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు ఆయన ఇటువంటి విషయం చెప్తున్నాను, అది ఓకే జరిగింది, దానికి ఏదో ఆయనకేదో పెద్ద అది ఇచ్చారు, సరే. ఆయన ఒక మిత్రుడిగా, ఈజీ మిత్రుడే, మనం మిత్రుడిగా ఆయన చనిపోవడానికి నేను సంతాపం వ్యక్తం చేస్తున్నాను, నో క్వశ్చన్. బట్ నేను అనేది ఏంటంటే, ఏదైనా సరే సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక మన హిందూ ధర్మంలోనే కృణ్వంతో విశ్వమార్యం లోకా సమస్త సుఖినో భవంతు, మీరంతా కూడా ఆకాశ పతితం తూయం యథాగచ్చిత సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, సర్వదేవ నమస్కారం అంటున్నాం. మన దాంట్లో ఉండేటువంటి హిందుత్వంలో ఉండేటువంటి భావము ఎందులో ఉందండి? షఫీ గారు ఒప్పుకుంటారా? లాహిలా ఇల్లల్లా మొహమ్మద్ రసూలల్లా ఒప్పుకుంటారా? ఆయన విషయం చెప్తున్నా, ఇవాళ వాళ్ళు కాఫీర్లు అంటారు, వీళ్ళు వాళ్ళేమో అది అంటారు, మళ్ళా మొత్తం సమానం అంటారు. అన్ని మతాలు సమానమే, పరమత సహనం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ మతం? ఒక్క నిమిషం మోసెస్ గారు. That is what I told them. మాట్లాడుకునేది సామరస్యం కొరకు. చెప్తానండి. కోవిడ్ లో చాలా మంది చనిపోయారు, హిందువులు చనిపోయారు, ముస్లింస్ చనిపోయారు, క్రిస్టియన్స్ చనిపోయారు. కానీ అందులో చనిపోయిన వాళ్ళని కనీసం సొంత వాడు కూడా ముట్టుకోకపోతే ముస్లిం సోదరులు వెళ్ళి దాన సంస్కారం చేయడం కానీ చెప్పకండి. మీరు లక్షలు చేస్తున్నారు, బంధాలు చేస్తున్నారు, వేలు చేస్తున్నారు. సుమిత్రాదీవులు కొట్టుకపోయినప్పుడు RSS VHP పోయి కొన్ని రోజులు తరబడి చేసిండు. 1977 చేసినప్పుడు కొన్ని లక్షల మంది, వేల మంది చేశారు. మేము దానికి సంబంధించి ముస్లింస్ గౌరవించాం, హిందువులను పిలిచి సత్కరించాం, మంచి కార్యక్రమం చేశారని. చాలా మంచిగా చేస్తే అలా కాకుండా మతపరంగా ఇప్పుడు షఫీ గారు చెప్పింది కూడా అందరూ అలా లేరండి. మత ఎక్కువ శాతం విమర్శించేటప్పుడు క్రిస్టియన్స్ పరంగా మేము అరికట్టడానికి సిద్ధంగా ఉన్నాం. హిందూ పరంగా మీరు సిద్ధం చేయండి, మీరు హిందూ పరంగా సిద్ధం చేయండి, ముస్లిం పరంగా వారు సిద్ధం చేస్తారు, సంఘటితం చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్ అండి. నేనేమంటున్నానంటే
చర్చలో వెలుగు పుట్టాలి కానీ వేడి పుట్టొద్దు. ఇప్పుడు ఏమైంది, అసలు విషయం పోయి ఇప్పుడు 3 మతాల మధ్య గొడవ ఉంది. నేను అది కాదు సమస్య. ఏమంటున్నానంటే దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఎప్పుడో రాసిన చిన్న గీతం గుర్తొస్తుంది. మతం అన్నది నా కంటికి మసకైతే మతం వద్దు గీతం వద్దు మాయా మర్మం వద్దు అన్నారు. దాన్ని పాటిద్దాం. మనందరం మనుషులు, అందరి రక్తం ఒకటే. ఏ మతంలో ధర్మం కావాలి, మతాలు వద్దు అని చెప్తున్నాను. రామమోహన్ గారు మీరు అనేది కరెక్టే. అంటే ప్రాక్టికల్ గా ఎప్పుడైతే జరుగుతుందో అది విభేదాలు ఉండవు. మీరు దీని దానికి పోటీ పెట్టకండి. నేను ఏమంటున్నానంటే ఒక మాట పాటించడం అందరికి వర్తిస్తుంది అంటున్నాను నేను. మళ్ళీ పాటించాలి. రాజుగారు చిన్న పెళ్ళాం పెద్ద పెళ్ళాం కదా చెప్తున్నాను నేను. ఒక మాట అంటున్నామంటే ఇంకోటికి వర్తించదని అనుకోకండి. అందరు పాటించాలంటున్నారు. నా మిత్రులు కొందరు ఉన్నారు. ఖాదర్ సాబ్ అని చనిపోయింది మొన్ననే. ఆయన గుడికి వచ్చి బొట్టు పెట్టుకునేవాడు, అల్లా అనిపోయేవాడు. ఉన్నారు అన్ని మతాల్లో మంచి చెడ్డు నేను కాదంటలేదు. మీరు ఎత్తి చూపెట్టడం వల్ల ఏమైందంటే త్వంశుంటా అనుకొని మతాల మధ్య చిచ్చు పెట్టకండి. నిజంగానే అరెస్ట్ చేయగలుచుకుంటే ఈ కేసులో డైరెక్ట్ బహిరంగంగా ప్రకటన చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈ పేర్లు మీ అందరికి తెలుసు. వాళ్ళు అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది తెలుసు కదా మీకు. ఒక కేసు, అసలు కేసు విడిచిపెట్టి ఇప్పుడు మొత్తం సంఘాలను ఒకటైతే. అందుకని చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ సంయమనం పాటిస్తుంది. ఎక్కడో తెలంగాణ ఇక్కడ ఆయన అక్కడికి పోయి చచ్చిపోవడం వల్ల జరిగింది. అదే కనుక తెలంగాణలో చచ్చిపోతే రాజకీయం ఇంకో రకంగా డెఫినెట్లీ ఏ మతం వాళ్ళైనా వాళ్ళ మతం గురించి కానీ ఇప్పుడు మన రాష్ట్ర యువతకి మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ మతం అనేది మనకు ఓ పెట్టదండి, అన్నం పెట్టదు. మీ చదువులు ఏంటి, మీ కెరీర్ ఏంటి, మీ బిజినెస్ ఏంటి, మీరు ఎప్పుడైతే బాగుంటారో తల్లిదండ్రులు బాగా చూసుకోగలుగుతారు. అమ్మా పేరెంట్స్ నేను చెప్తున్నాను, ఈ మత రాజకీయాల వైపు అయినా కానీ మత చిచ్చుల వైపు కానీ పిల్లల్ని కాపాడుకోండి. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. వాళ్ళని కంట్రోల్ చేయండి. ఎప్పుడు కూడా మనకు ధర్మం కావాలి. ధర్మం అంటే ఏంటండి? మానవత్వంతో బతకడమే ధర్మం. అహంకారం లేకుండా ఉండడమే ధర్మం. నీతి నిజాయితీతో ఉండడమే ధర్మం. ఈ ధర్మాన్ని వదిలిపెట్టి మతంలోకి వెళ్ళిపోతే నా మతమే కరెక్ట్, నా వర్గమే కరెక్ట్, మిగిలిన వాళ్ళందరూ తప్పు అంటారు. ఇక్కడ నేను ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే వర్గాన్ని బట్టి స్వర్గం ఉందని ఇవ్వడం చెప్తే అది తప్పు. కేవలం క్యారెక్టర్ని బట్టి మానవత్వాన్ని బట్టే స్వర్గము మోక్షం ఉంటుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైనా నా వర్గంలోనే స్వర్గం ఉందని చెప్తే ప్రూవ్ చేయండి, నేను మాట్లాడే సిద్ధంగా ఉన్నాను. వీళ్ళందరూ బ్లఫ్ చేస్తున్నారు వాళ్ళని. ఈ నాయకులు, మత బోధకులు, ఏ మతస్థులైనా కానీ అధిక శాతం వారు, నేను చెప్తున్నాను సార్, అధిక శాతం అన్నారు, అధిక శాతం వారు మనం బ్లఫ్ చేస్తున్నారు. ఏమన్నారు? మనం అంటే దేవుడు అంటే భయం భక్తుంది. ఆ భయాన్ని చూపించేసి ఇదే కరెక్ట్, నువ్వు ఇక్కడే ఉండాలని చెప్తున్నారు. దయచేసి ఇది కాదండి. మన ధర్మం కావాలి, మానవత్వంతో బతకండి. మానవ సేవయ్య మాధవ సేవ అన్నారు. అంటే తోటి మానవుడి సేవ చేయకపోతే ఆ దేవుడికి సేవ చేసినట్లు కాదు. కాబట్టి మానవుని హింసిస్తే దేవుడు కూడా సంతోషంగా ఉన్నాడు. అన్ని ధార్మిక గ్రంథాలు ఇవే చెప్తున్నాయి. మతాలు వేరండి. మళ్ళీ చెప్తున్నాను, మతం వేరు, ధర్మం వేరు. మతాలు అడ్డుగోడలు కడుతుంది, మతం చిచ్చు పెడుతుంది, ధర్మం మానవత్వాన్ని బోధిస్తుంది. కాబట్టి ధర్మంగా బతుకుతాము, మన నీతి నిజాయితీతో బతుకుతాం. షఫీ గారు, నేను ఈ యొక్క నిజంగా రాజ్ న్యూస్ తరఫు నుంచి నేను షఫీ గారికి చెప్తున్నాను, నిజంగా చాలా సంతోషం. ఇవాళ రేపు శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని, ఆదివారం నాడు యేసును, సోమవారం నాడు అల్లాను డెఫినెట్ గా వారు పూజిస్తారు. నేను చెప్పాలనుకుంది మీకు అర్థం అవుతుంది. మళ్ళీ మతాలే తీసుకొస్తున్నారు. మతాలు వదిలిపెట్టండి, ధర్మాన్ని తీసుకోండి. అరే అందరూ సమానం, అన్ని సమానం. మతాలని సమానం కాదండి. ఒక్కొక్క మతం ఒకటి బోధిస్తుంది. మతాలు మతమే కాదు, నేను అదే అన్నాను, సనాతన ధర్మాన్ని గౌరవిస్తాను. ఒక నిమిషం రైట్. ఒక మాట చెప్తాను. నేనేమంటున్నానంటే మతాల ఇప్పుడు ఒకే మతం ఉన్నా కూడా శాఖలు వేరే. గతంలో శైవం వైష్ణవం కొట్టుకున్నారు కదా, కానీ ఆనాడు అంతకంటే ముందు చార్వాకులు, లోకాయుతులు కూడా ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళందరితో సామరస్యం పాటించారు. వాళ్ళ మాట కూడా విన్నారు హిందూ సమాజం. నేనేమంటున్నాను, అన్యమతస్తులు లేరా సార్? అందుకని నేను ఏమంటున్నా, ఈ చర్చను ఇక్కడి వరకే చూడండి. మతాల మధ్య గొడవ చూడండి. అది తేలక ముందే మన జడ్జిమెంట్ లో వద్దని నేను ప్రవీణ్ పడగల గారి విషయంలో ఈ మత చిచ్చులు, మత ఘర్షణలు, అనుమానాలు ఎందుకు వచ్చాయంటే డిస్కషన్స్, డిబేట్స్ ఏవైతే జరిగాయో కించపరిచే విధంగా జరిగాయి. ఇటు హిందువులు క్రైస్తవులు హిందువులైనా లేక ముస్లింలైనా కానీ వారి గ్రంథాలని కించపరిచే విధంగా. యాక్చువల్లీ ఇంటెలెక్చువల్ పీపుల్ కూర్చున్నప్పుడు సమాంతర విషయాలు మాట్లాడుకోవాలి. మోసెస్ గారు నేను ఒక మాట తెలియజేస్తున్నానండి. ఒకటి, ప్రవీణ్ పగడాల గారిది జరిగింది. మేము మాకున్న స్వేచ్ఛను బట్టి, హక్కును బట్టి అది హత్య, యాక్సిడెంటా, ఏం జరిగింది అనేది ప్రభుత్వం వారిని మేము మామూలు అడుగుతున్నాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద నమ్మకం ఉంది, వారి దిగ్గు చేస్తారని మేము అనుకుంటున్నాం. ఒకటి. రెండవది రాబోయే కాలంలో ఇలాంటి మత విద్వేషాలు గాని ఒకవేళ ఇంకా ఇదే ధోరణిలో వెళితే, ఇప్పుడు ఎందుకు అనుమానాలు వచ్చాయి? గతంలో జరిగినటువంటి సోషల్ మీడియాలో జరిగిన పరిస్థితులను బట్టి దాన్ని కూడా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటారు. దానిపైన కూడా చర్యలు తీసుకోవాలి. బట్టి ఈ సమస్యలు వచ్చాయి, ఇవి అరికట్టాలి. క్రైస్తవ్యంలో
అలా జరగకుండా ఆపడానికి మేము పెద్దలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. రైట్, ఫైనల్ గా యా చట్టం కూడా హిందూ సోదరులు కూడా ప్రయత్నం చేసి శాంతియుతమైనటువంటి పరిస్థితి నెలకొల్పడానికి మన ప్రయత్నం చేసే ఈ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని నేను కోరుకుంటాను. ఎస్ అండ్ మోర్ ఓవర్ ఈ ప్రవీణ్ మరణం విషయంలో అది హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది ఆ ఫైనల్ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా క్రైస్తవ సంయమనం సంఘాలు పాటించాలి. వీళ్ళందరూ కూడా సంయమనం పాటించాలి. దయచేసి ఎలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. ఇది మేము రాజ్ న్యూస్ వేదికగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మోసెస్ బాబు గారు, రామ్మోహన్ రావు గారు, షఫీ గారు, వెంకటేశ్వర రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.